జాబ్ అయిపోయిందని ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటారు తన కార్‌లో. సో, అప్పుడు తను రోడ్ సైడ్ ఒక బీచ్ ఉంటుంది. ఆ బీచ్ దగ్గర అంటే మార్నింగ్ నుండి ఫుల్ టెన్షన్‌గా అలా ఉంటాడు. కొంచెం రిలీఫ్ కోసం అక్కడికెళ్తారు బీచ్ దగ్గరికి. సో, అక్కడే ఒక వేరే అతను అంటే చేపలు పట్టేదానికి ఒక చిన్న వల ఏసి కూర్చొని ఉంటాడు. అతను ఇలాగ వల పెట్టి తను బాగా పనుకొని అంటే హాయిగా ఉంటాడు వేరే అదర్ పర్సన్. అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనేవాడు బిజినెస్ మ్యాన్ అతనితో అంటాడు. ఆహ్, మీరు మీరు ఇలాగ పనుకోకపోతే కొంచెం అంటే కొంచెం శ్రద్ధ పెట్టి పెడితే మీకు ఇంకా ఎక్కువ చేపలు పడతాయి గదా! అంటే తర్వాత నాకేమొస్తుంది అంటే మీరింకా పెద్ద వలని కొనొచ్చు. ఆ వచ్చిన డబ్బులతో అప్పుడు ఇంకా ఎక్కువ చేపలు పట్టొచ్చు అంటారు. సో, అప్పుడు ఆ ఎక్కువ చేపలు పట్టడం వల్ల నాకేమొస్తుందని మళ్ళీ బిజినెస్ మ్యాన్‌ని అడుగుతారు అతను. అప్పుడు నువ్వు ఒక బోట్ అనేది నువ్వే కొనుక్కొని లోపలికెళ్ళి ఇంకా మంచి మంచివి కొనొచ్చు అంటారు. ఇవన్నీ కొనిన తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నాలాగా హ్యాపీగా ఇక్కడికొచ్చి అంటే హ్యాపీగా కూర్చోవచ్చు కదా! అంటాడు. అప్పుడు ఏమంటారంటే అతను ఫిషెస్ పట్టుకునే అతను, ఇప్పుడు నేను చేస్తున్నదేంటి అదే కదా! నేను హ్యాపీగానే ఉన్నాను ఇప్పుడు. ఏదో చేయాలని అంటే మనం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఎతుక్కోవాలి. మనం పక్కన వాళ్ళని చూసి అంటే ఏదో సాధించాలని ఉన్న వాటిని వదిలేసి ఆ హ్యాపీని వదులుకోలేను. ఇప్పుడు నాకు హ్యాపీగానే ఉంది అని చెప్తారు. సో, టుడే మోరల్ ఏంటంటే మనం ఏదో సాధించాలని చాలా వరకు ఉన్న హ్యాపీనెస్‌ని వదిలి వేరే వాటికి ఎళ్తూ ఉంటాము. సో, టుడే మోరల్ ఈస్ దట్. థాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ మౌనిక. చాలా బాగా చెప్పారు. ఎస్, మనం అందరం అలానే అనుకుంటాము. ఏదో సాధించిన తర్వాత లేకపోతే ఒక పొజిషన్‌కి రీచ్ అయిన తర్వాత లైఫ్‌లో అప్పుడు హ్యాపీగా ఉందాము. ఇప్పుడు చాలా కష్టపడిపోదాము. అన్నిటిని వదిలేద్దాము. ఎంజాయ్‌మెంట్ అంటే లేకపోతే ఏం తెలియకుండా బతుకుతూ ఉంటారు. సో, అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఉంటామో తెలీదు. సో, టుడే ఈస్ అవర్ లాస్ట్ డే అనుకోని ప్రతి రోజుల్లో అన్ని చేయటానికి ట్రై చేయాలి. మన ఫ్యూచర్ కోసం హార్డ్ వర్క్ చేయాలి. సో, మనం ఇంకా ఇవాళ బతుకున్నాం కాబట్టి గ్రాటిట్యూడ్‌తో సంథింగ్ ఎవరికైనా సర్వీస్ లాంటిది ఏదో ఒకటి చేయాలి హ్యాపీనెస్ కోసం. అండ్ చాలా వీలైనంత హ్యాపీగా ఉండటానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉండాలి. యెస్, వెరీ గుడ్ మౌనిక. చాలా బాగా చెప్పారు. అండ్ ఇవాళ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ మన వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్‌లో ఒక వాలంటీర్ ఫ్యూ డేస్ బ్యాక్ అంటే నిన్న కాకుండా బిఫోర్ డే తనకి యాక్సిడెంట్ అయింది. వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఒక చిన్న బట్టల షాప్ లో పనిచేస్తాడు. చాలా తక్కువ శాలరీ ఉంటుంది. సో ఏ రోజుకి ఏ మంత్ కి ఆ మంత్ శాలరీ వచ్చింది సరిపోతూ ఉంటుంది. ఆ స్టూడెంట్ బీటెక్ చదువుతున్నాడు. మన ఒంగోలు బ్రాంచ్ లో ఒక వన్ ఆఫ్ ది వాలంటీర్. సో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయింది. తనకి ఒక కాలు, ఒక చెయ్యి చాలా బాగా సివియర్ గా ఫ్రాక్చర్ అయింది. మనకి తెలిసేలోపు ఒక 4 hours పట్టింది. సో మనకి నిన్న ఆఫ్టర్నూన్ తెలిసింది. సడన్ గా ఆరోగ్యశ్రీ ఉన్నాయా ఇవన్నీ కనుక్కున్నాము, ఏం లేవని. ఈవినింగ్ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత 8కి తెలిస్తే 8 నుంచి మనం ఫండ్ రైజ్ చేయాల్సిన 2 lakhs. సో 1 night లో మనతో టైఅప్ అయిన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, మన వాలంటీర్స్ అండ్ ఎవరైతే మన ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తారో అందరూ మన వెల్ విషర్స్ అందరూ ట్రై చేస్తే షాకింగ్ గా నెక్స్ట్ డే అంటే ఇవాళ మార్నింగ్ 10 కల్లా 2 lakhs ఫండ్ రైజ్ అయ్యాయి. సో అంటే ఫస్ట్ టైం అనమాట. ఈవెన్ నేను కూడా ఇంతమంది ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తారా, ఇంతమంది ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తారని ఎక్కడో చూడటం వినటమే కానీ ప్రాక్టికల్లీ మన వీఆర్ విత్ చారిటబుల్ ట్రస్ట్ లోనే అది పాసిబుల్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఇవాళ మన చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఒక ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ తను ఇంకా కాన్షియస్ లోకి రాలేదు. తెలిస్తే బయటకు వచ్చిన తర్వాత తను ఎంత హ్యాపీగా ఉంటాడో కూడా ఈవెన్ నేను అసలు అజ్యూమ్ చేసుకోలేకపోతున్నాను. సో ఇవాళ ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రభు గారు అండ్ లక్ష్మి గారు. నిన్న సెషన్ చాలా బాగుంది. అండ్ ఇవాళ సెషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో టైం వేస్ట్ చేయకుండా మీకు ఇచ్చేస్తాను. ఇట్స్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప గారు. చాలా మంచి వార్తతో మొదలు పెట్టారు. అండ్
మౌనిక గారు కూడా స్టార్ట్ చేసిన స్టోరీ కూడా మేము చెప్పబోయే ఇవాళ దానికి చాలా క్లోజ్లీ కనెక్టెడ్. ఎప్పుడో ఎక్కడో లేదు ఆనందం, ఎప్పుడో సాధించడం కాదు. ఈ రోజు మనకున్నది ఈ క్షణం మాత్రమే, ఈ మూమెంట్ మాత్రమే. ఇది మనకి ఇచ్చిన ఆ గ్రాటిట్యూడ్ తోటి తెలుసుకుని ఆనందంగా ఎలాగ హెల్తీగా హ్యాపీగా మనం బతుకుతాం, మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ని ఎలా పెడతాం అన్నది మా దీంట్లో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో మీరు అన్నట్టు ఈ వాలంటీర్ అబ్బాయికి ఇంతమంది సహాయపడడంతో వాళ్ళ పేరెంట్స్కి మనశ్శాంతి వచ్చింది, ఆ అబ్బాయికి హెల్త్ కేర్ కావాల్సింది జరుగుతుంది. సో అన్కాన్షియస్ గా ఉన్నారన్నారు కాబట్టి అబ్బాయి ఎలా ఉన్నారు ఏంటి వీఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్. అండ్ మనం ఇంకోటి అనుకున్నట్టు వీఆర్ ఆల్ వసుదైక కుటుంబం. ఇట్స్ నాట్ జస్ట్ అన్నది మీరు యాక్షన్స్ లో చేసి చూపిస్తున్నారు. ఇట్స్ నాట్ థియరీ ఎనీమోర్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇకపోతే మీరు ఆపరేషన్ ఇవాళ ఈవినింగ్ 3:30కి అలా అయిపోయింది ప్రభు గారు. మధ్యాహ్నం ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. రేపు మార్నింగ్ కల్లా నార్మల్ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఐసీయూలో ఉన్నాడు, బట్ తనకి ఏ ప్రాబ్లం లేదు. చాలా 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 బాగుంది. మాకు తెలుసు, మా బ్రదర్ ఒక ఆయనకి అలాగనే యాక్సిడెంట్ అయింది, మేజర్ ఇవయ్యాయి. అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అన్నమాట, సరే నువ్వు మళ్ళీ టెన్నిస్ ఆడతావు, మళ్ళీ ఇలాగ స్విమ్ చేస్తావు, మేము మా ఇంట్లో ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తావు అని చెప్తే అది గగనం అని అనిపించింది. ఇప్పుడు హీస్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్. చేతులు కాళ్ళు అన్ని విరిగిపోయి అంతా ఇదిగా అయిపోయి, కానీ ఇప్పుడు హీస్ హ్యాపీ అండ్ హెల్దీ. సో అది దట్స్ వెరీ పాసిబుల్ అండ్ వి విష్ ద బెస్ట్. అదండి, నేచర్ హ్యాస్ దట్ హీలింగ్. నిన్న అనుకున్నాం కదా, న్యాచురల్లీ ఇట్ విల్ హీల్. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్, బట్ ఇట్ విల్ హీల్ అండ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్. వీఆర్ విత్ యూ. సో లెట్స్ ఒక సిరీస్ ఆఫ్ వర్క్ షాప్స్ మొదలెట్టాము, చేస్తున్నాము. ఇంతమంది ఇన్ని గంటలు కలిసి ఉన్నాము, అది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే సాధారణంగా చాలా మొదలెట్టినప్పుడు ఆరంభ సూరత్వం అంటారు కదా, చాలా గొప్పగా ఆనందంగా హుషారుగా వచ్చేస్తారు జనాలు. సరే నేను చేస్తాను అంటూ మొదలెట్టేస్తారు, లేకపోతే నేను వర్క్ షాప్ అటెండ్ చేయాలి అని సైన్ అప్ చేస్తారు. 175 మంది ఎంతో మంది సైన్ అప్ చేశారు వాట్సాప్ గ్రూప్ కి. సో అదే గొప్ప విషయం అసలు. అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం, మీరు మోటివేట్ చేయగలడం, ఇలాగ మీరు రీచ్ అవుట్ అయితే ఇంతమంది ఓకే సరే నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పడం చాలా బాగుంది. వాళ్ళల్లో కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నారు, కొంతమంది అలా తర్వాత చూస్తున్నారు అని చెప్పారు అయ్యప్ప గారు. అది కూడా చాలా గొప్పగా ఉంది. అందరికీ టైం కూడా కుదరదు, అందరికీ స్కెడ్యూలింగ్ ఉండదు, పనులు ఉంటాయి చాలా. దట్ సెడ్ 50 మంది 70 మంది ఈ వర్క్ షాప్ కి ఇలా వచ్చి కూర్చుని ఏంటి అని చేసుకుని చేస్తున్నారు. ఇంకొకటి, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వింటున్నారంటే చాలా ఆనందంగా అనిపించింది. సో ఇది ఎందుకు ఈ వర్క్ షాప్ అంతా మనం మొదలెట్టినవి కమ్యూనికేషన్ గురించి మొదలెట్టాం. అది క్రిటికల్ స్కిల్ అండ్ ఇట్ కెన్ బి లెర్న్డ్ అనే విషయం మనం తెలుసుకున్నాం. అండ్ వాట్ ఈస్ ఇట్ అబౌట్ అని కూడా తెలుసుకున్నాం. అండ్ అది త్రూ అవుట్ ప్రతి సెషన్లోనూ చూస్తున్నాం. అవి దాంతోపాటు మనకి చేయాలని అనుకుంటున్నది వాటికి ఒక ఆర్టికల్ మీరు ఇందాక అన్నట్టు మనం ఇప్పుడు మొదలెట్టొచ్చు అన్నదానికి వన్ ఆఫ్ ద బిగ్ థింగ్స్ దట్ స్టాప్స్ పీపుల్ ఇస్ నా జీతం ఎలాగా, నా జీవితం ఎలాగా, నా ఉద్యోగం లైవ్లీహుడ్ ఎలాగా అన్నది, జీవనోపాధి. సో దాంతో ఆ ఫియర్ ని తీసగలిగితే అప్పుడు మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఇస్ సెంటర్డ్ అరౌండ్ సర్వీస్ అని చూసాం. డజంట్ హ్యావ్ టు బి ఆల్ ఆఫ్ ఇట్. సొంత లాభం కొంత అనుకున్నాం అంటే ఏంటి, కొంత మనం ఇది చేసుకుని అది ఎలా షేర్ చేసుకోగలమో కమ్యూనిటీ సర్వీస్ గురించి చూసి, అండ్ వి సా హౌ దట్ బ్రింగ్స్ అబౌట్ పీస్ ఆఫ్ మైండ్. ఆ సర్వీస్ కానీ ఆ బయట దాని గురించి కానీ మనలోని వర్రీని తగ్గించుకుని ఆ కాన్స్టెంట్ ఇన్నర్ క్రిటిక్ ని, ఆ వేరే ఛానల్స్ ఏమేమి వింటున్నాం అని చూసుకుని దాని గురించి అవేర్గా ఉండడంతో మనకి ఏం కావాలి మనం తెలుసుకుని చూసేసరికి పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఆ పీస్ తోటి మనం ముందుకెళ్తున్నాము. ఇవాళ హౌ టు బీ హ్యాపీ అండ్ హెల్దీ అన్న విషయం చూద్దాం. ఎవ్రీ మూమెంట్ లో వీలైనంత అది మన చేతుల్లో ఉన్నది ఎలా చేసుకుందాం. సో ఇవాళ ఫోకస్ we are going to talk about a loving heart, which is a happiness tool, a peaceful mind, which is a creative tool. We'll talk about a healthy body. We'll talk about how we can bring all of this together, all the things that we have learned over the past 5 days, bringing it together. We'll see
how silence and gratitude can help. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో బ్రతకడం మీ కాన్షియస్ లివింగ్ అంటున్నాం. హౌ కెన్ దిస్ ఆల్ కమ్ టుగెదర్ అన్నది మనం ఇవాళ చూస్తాం. సో ఫస్ట్ పోల్ పెడదాం. మీ స్క్రీన్ మీద పోల్ వస్తుంది, కాస్త ఆన్సర్ చేయగలిగాను చూడండి. యా, ఓకే, ఇంకో 5 సెకండ్స్లో పోల్ ఆపుదాం. Okay. So you're healthy right now. That's wonderful. Wow. Yes. చాలా బాగుంది. అండ్ దాంతో ఏమవుతుంది, when you're already there, it's easier to continue. Yeah, because you already know some techniques that's working, some group that's with you that are encouraging you to do. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు అని అర్థం, మీకు సెల్ఫ్ మోటివేషన్ ఉందని అర్థం. అదేండి లవ్ కదా, లవ్ అంటున్నా ప్రతిసారి వస్తుంది లవ్ అన్న మాట మన జీవితంలో ఎన్నోసారి. అదండి సింపుల్ గా మనకి ప్రేమ అంటే ఏంటో తెలుసా, ప్రతి మాటలో మనం ప్రతి విధాలు నీ మీద ప్రేమతోనే ఇలా చేస్తున్నాను అంటాం, నీ మీద ప్రేమతోనే అని కోపడతాం, నీ మీద ప్రేమతోనే కొడతాం, నీ మీద ప్రేమతోనే దగ్గరికి తీసుకుంటాం. సో ఏమిటి అసలు ఈ ప్రేమ ఏమిటి, దిస్ ఇమోషన్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ చాలా మందికి. అందుకని ఈ ఇమోషన్స్ జనరల్ గా అన్ని కూడా దట్ కెన్ బి ఏ హ్యూజ్ బ్లెస్ ఆర్ ఇట్ కెన్ బి ఏ కర్స్. ఎక్కడ అది మనం ఎలా వర్క్ చేస్తుంది, అది దాంట్లో ఎప్పుడు మనం అర్థం చేసుకుని కాన్షియస్ గా అర్థం చేసుకున్నాక మన జీవితంలో అది బ్లెస్సింగ్ అవుతుంది అన్నది అర్థమైనప్పుడు, లవ్ అన్నది మనం క్లింగ్ ఆన్ అయిపోయి హోల్డ్ ఆన్ చేసుకుని మళ్ళీ మళ్ళీ మన థాట్ తోటి మెమరీతో పెట్టుకుంటున్నామా, లేకపోతే ఆ మూమెంట్ లో మనకి లవ్ చేసుకునే అవకాశం వచ్చింది, మనకి ఇది ఇచ్చుకునే అవకాశం వచ్చింది. ప్రేమించినప్పుడు ఆ నిజమైన ప్రేమ కొంచెం లెట్టింగ్ గో కూడా ఉంటుంది. తర్వాత మీ ఇష్టం, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకు అర్థమైంది, నాకు ఇది నా ప్రేమ ఈ విధంగా చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది మన లైఫ్ అన్నదాకా చెప్పడం దాకా బాగుంది. తర్వాత ఎక్కడ మనం థాట్ వచ్చి ఎక్కడ వదలలేకపోతున్నాం, అసలు ఎలా పనిచేస్తాయి ఎమోషన్స్ అనేది మనకి కాన్షియస్ గా తెలియదు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం, మనకి తెలిసిన అండర్స్టాండింగ్ కొంచెం ముందుకు వెళ్ళి. ఓకే, ఒక కథ చెప్పుకుందాం. యాక్చువల్లీ 2 కథలు చెప్పుకుందాం. సో ఎవ్రీబడి రెడీ ఫర్ ఎ స్టోరీ? చీకటి పడుతోంది, కొంచెం లేట్గా బయలుదేరాము అనుకున్న కంటే. ఇంటికి వెళ్ళాలని చాలా హడావిడిగా ఉన్నాం. బండిలో వెళ్తున్నాం, కాస్త కొంచెం లేట్ అయింది, కొంచెం ట్రాఫిక్ ఒక రకంగా ఉంది. ఊరు బయటకు వెళ్తున్నాం, అంతా చీకటిగా, ఇప్పుడు అసలు ట్రాఫిక్ కూడా లేదు. ఓకే బాగుంది, కొంచెం యాక్సెలరేట్ చేద్దాం, తొందరగా వెళ్దాం అని ఒక కరువు దగ్గరికి వచ్చాం. సడన్ గా మన సైడ్ ఆఫ్ ది ట్రాఫిక్ లో ఒక లైట్లు వచ్చాయి. ఏమిటో కూడా తెలియదు, చాలా సడన్ గా మన వైపుకి వచ్చేసింది. అప్పుడు ఏమొస్తుంది మనకి ఎమోషన్? భయం, రైట్? వావ్ ఏమైపోతుంది అన్న ఒక థాట్ కూడా లేదు, ఇంకా ముందే అసలు ఒక ఎమోషన్ లెవెల్లో వచ్చేస్తోంది మనకి. అది ఆ ఎమోషన్ ఫియర్, భయం కదా. సడన్ గా ఇది వచ్చింది, ఏమిటో తెలియదు మనకి, మన సైడ్ రోడ్డు ఉంది, ఒక కర్రూలో వెళ్తున్నాము, కానీ భయం వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇంకో రోజు మొత్తం చాలా వేరుగా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా హుషారుగా ఉన్నాం. ఓ ఫ్రెండ్ సర్కిల్ తోటి విశాఖపట్నం నుంచి అరకుకి వెళ్తున్నాం.
అది కూడా ఏసీ టూరిస్ట్ కార్ లో మనకి చోటు దొరికింది, చాలా అరుదు అది, అసలు ఎంతో కష్టం. దొరికి వెళ్తున్నాను దాంట్లో, ఎంతో సీనిక్ గా ఉందంతాను. యాజ్ యూజువల్ ట్రైన్ లేట్ అయింది, మొత్తానికి అరకు చేరేసరికి లేట్ నైట్, అది ఈవినింగ్ అయిపోయింది. మనం నెమ్మదిగా హోటల్కో హాస్టల్కో వెళ్ళడానికి చీకటి పడింది, వెళ్ళిపోయాం. ఏమిటో తెలియదు ఎక్కడికి వెళ్ళాము, మొత్తానికి వెళ్ళాము, పడుకున్నాం. మరునాడు పొద్దున్న కొత్త చోటు, ఏమిటో వేరుగా ఉంది. ఇంకా నీ కొంచెం తొందరగా లేచాం, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేవలేదు, మన ఫ్రెండ్స్ ఎవరు. సో బయటకు వెళ్ళాం. బయటకు వెళ్ళి నెమ్మదిగా ఎలా కళ్ళు తెరిచి అంటూ ఉంటే కనిపించింది అది. అన్నది మన ఒక్కటే ఒక్క మాట. ఆ కొండలు కానీ, ఆ ఫాగ్ కానీ, అప్పుడప్పుడే లేస్తున్న సూర్యుడు ఆ కిరణాలు ఆ లైట్లోంచి అలాగిస్తుంది. కానీ సిటీ నుంచి వచ్చిన మనకి జస్ట్ ఆ గాలి పీల్చుకోవడమే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ ప్యూర్ గాలి హాయిగా ఆనందంగా అనిపించింది. ఇది కనిపించింది. అప్పుడు మంచిగా వచ్చేది ఏమిటి, ఏమనిపిస్తుంది? సింపుల్ మ్యాజిక్, హ్యాపీనెస్. అది కదా. సో ఈ హ్యాపీనెస్, ఈ ఫియర్ అనేవి ఏమిటవి? ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హార్ట్ నుంచి వస్తాయి. సో మనం సాధారణంగా హార్ట్ అనేసుకుంటూ చెప్తూ ఉంటాం, రైట్? అక్కడ ఉంది ఒక హార్ట్, అక్కడ పంప్ చేస్తూ ఉంటుంది. అది లేకపోతే రాత్రి వాళ్ళు అది చేయకపోతే మనం మాట్లాడుకోలేము, ఇలా ఉండవు. అది బాడీ పార్ట్, ఒక ఫిజియలాజికల్ ఆర్గన్ గా ఉంది ఆ హార్ట్. మనం మాట్లాడుతున్న ఈ హార్ట్ ఎమోషన్స్ కి, మన మనసులో నేనంటే ఏంటి అని నేను అంటూ ఉంటాం కదా, ఎక్కడుంది నేనంటే ఇలా అంటాం రైట్ వైపు ఏదో. ఇట్స్ నాట్ ది బాడీది కాదు, కానీ ఏదో ఫీలింగ్. సో ఈ హార్ట్ నుంచి వచ్చే ఎమోషన్స్ అండి, అది మీకు మాకు కాదు, ఎవరికైనా ఎక్కడైనా ఉండే ఎమోషన్స్ కొన్ని ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ ఎమోషన్స్. ఈ యూనివర్సల్ ఎమోషన్స్ 7 ఉన్నాయి. ఇవి ఎక్కడైనా ప్రపంచంలో ఎవరికైనా కూడా ఇవి ఉన్నవి అని సైన్స్గా చెప్తారు. ఇవి మనకే కాదు, హ్యూమన్స్కే కాదు, చింపాంజీస్లో ఉన్నాయి, రకరకాల యానిమల్స్లో ఉన్నాయి. నేను అనుకున్నాం కదా, ఈ టాప్ రైట్లో యాంగర్ కనిపిస్తుంది, అదే స్మైల్స్ చేసినప్పుడు, హ్యాపీనెస్ చూసినప్పుడు కూడా పళ్ళు కనిపిస్తున్నాయి పాపకి కదా. మనం డిస్టింగ్విష్ చేయగలుగుతున్నాం, అది చింపాంజీ దగ్గరికి వెళ్ళి చేయొద్దు అంటున్నాం. అది కానీ ఇప్పుడు ఈ ఎమోషన్స్ ఉన్నవి, ఇవి యూనివర్సల్ ఎమోషన్స్. దీంతో పాటు కల్చరల్ గా, లోకల్ గా రకరకాల ఎమోషన్స్. దాన్ని బట్టి నేను ఒకటి చేస్తే ఒక దేశంలో ఒక కల్చర్ లో వెళ్ళి చేస్తే ఒక రకంగా ఇంటర్ప్రిట్ అవుతుంది, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఇంకోటి. ఆ విధంగా ఈ ఎమోషన్స్ అన్నవి చాలా ముఖ్యమైనవి, మన కంట్రోల్లో కూడా లేకపోవచ్చు, ఇమ్మీడియట్ గా వచ్చేస్తాయి, యూనివర్సల్. ఇప్పుడు ఈ ఎమోషన్స్ ఏవైతే వచ్చాయో, ఇప్పుడు బయటకు వెళ్ళాము, అని చూసాము, చూసి ఆ ఎమోషన్ కి అరే బాగుందే, ఫోటో తీయాలి, అది తర్వాత వచ్చిందండి. ఫస్ట్ ఇవి వెర్బలా నాన్ వెర్బల్ కమ్యూనికేషనా? ఇక్కడ ఏమో మాట్లాడట్లేదు ఆవిడ, కానీ షీఈస్ కమ్యూనికేటింగ్ కదా, ఒక నవ్వుతో ఆనందం అని, ఒకసారి సాడ్నెస్ అని. సో ఇట్స్ ఏ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా. ఈ ఎమోషన్స్ జస్ట్ మన ఫేషియల్ గా తెలిసిపోతూ ఉంటాయి. సో ఆ తర్వాత వస్తుంది మన మాట, మన థాట్. ఆ థాట్ ఏంటి? అబ్బో ఎంత బాగుందో, ఫోటో తీయాలి, సెల్ఫీ తీసుకోవాలి. ఎంత రావడం లేదు, లైట్ అంత బాగలేదు, అరే నేను ఆ ఫోటో ఇంకో ఫోన్ కొందాం అనుకుంటున్నాను కదా, ఆ ఫోన్ కొంటే కెమెరా చాలా బాగుంటుంది, దాంట్లో అయితే చాలా బాగా వచ్చేదేమో, ఐ షుడ్ ఇమీడియట్లీ సెండ్ ఇట్ టు ఆల్ మై ఫ్రెండ్స్. రాత్రి వెళ్దాం అనుకున్నా, వద్దు రేపు కూడా వెళ్ళి అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ నిద్ర లేపి ఇలా చూద్దాం. ఆల్ దీస్ ఆర్ థాట్స్ కదా. ఆ థాట్స్ వచ్చినప్పుడు ప్లెజర్ వస్తుంది. అలాగనే ఆ ఇందాక మొదలెట్టినట్టు రాత్రిపూట వెళ్తున్నాం మన బండిలో, అక్కడ ఏదో వచ్చేసింది, ఆ ఫియర్ అనేది ఒకటి వచ్చింది, వెంటనే మనం పక్కకి వెళ్ళిపోయాం, సేఫ్గా ఉన్నాం. ఆ తర్వాత ఏంటది, వాడు అలా వచ్చేసాడు, తాగున్నాడేమో, లారీ డ్రైవర్ ఏమో తాగేసాడేమో అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం కాదు, అదేదో ఇవాళ ఇలా వచ్చాం, రేపటి నుంచి ఇలా రావద్దు, తొందరగా రావాలి, లేకపోతే ఇలా అసలు నేను డ్రైవ్ చేయను, అసలు డ్రైవింగ్ అంటేనే నాకు భయం. అవన్నీ కూడా థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ వచ్చేసరికి ఒక ఫీలింగ్ ఆఫ్ పెయిన్ వస్తాయి. ఈ ఫీలింగ్స్ ఎమోషన్ తర్వాత థాట్స్ వచ్చినప్పుడు ఫీలింగ్స్ వస్తాయి. మనం నిన్న అనుకున్నాం కదా కంట్రోల్ గురించి, ఏది కంట్రోల్ చేయగలం, ఏది కంట్రోల్ చేయలేము, స్ఫియర్ ఆఫ్ కంట్రోల్ ఏంటి అని.
సో ఈ ఎమోషన్స్ సర్వసాధారణంగా ఇక్కడ దాకా క్లియర్ గా ఉంది కదండి, హౌ ఇమోషన్స్ ఉండడం అది మామూలుగా వచ్చేస్తుంది మనకి ఫిజియలాజికల్ గా. అసలు ఏమి బేబీస్ కూడా ఎమోషన్స్ ఉన్నాయి, కానీ థాట్ అన్నది డెవలప్ అయిన తర్వాత వీట్ స్టార్ట్ టు ఫీల్ అబౌట్ ఇట్. మళ్ళీ దాని గురించి ఆలోచించేదాకా ఆ ఫీలింగ్స్ అనేది అక్కడ వస్తున్నాయి అన్నమాట. ఈ ఫీలింగ్స్ వచ్చినప్పుడు అది మామూలుగా మనం ఏం చేస్తాము, ఈ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి బిహేవియర్ అనేది వస్తుంది. అంటే దీనికి తగ్గట్టుగా చేయడం. ఆ బిహేవియర్ ని మనం సాధారణంగా ఏం చేస్తామంటే వి వర్క్ టువర్డ్స్ అవాయిడింగ్ పెయిన్ అండ్ సీకింగ్ ప్లెజర్. అంతే కదండి. పెయిన్ ఎవరు చూస్ చేస్తారు, కాబట్టి పెయిన్ కి దూరంగా వెళ్ళిపోతాం. అక్కడ అవాయిడ్ చేయాలని థాట్ వచ్చేస్తుంది. ఆ రోజు ఈ రోజు ప్రెసెంట్ లో ఏదొస్తే వస్తుంది, ఈ రోజు లేచాము వచ్చేది తీసుకుందాం అన్నట్టుగా కాకుండా మనకి ఈ ప్రోగ్రామింగ్ నిన్న చాలా సార్లు అడిగారు చాలా మంది, హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ ది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచే మనకి ఫీలింగ్స్ వచ్చాయి ఆఫ్ ది ఫియర్, ఫీలింగ్ ఆఫ్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బయటకు ఒక రోజు మనం బయట మాట్లాడాం నలుగురిలో, వాళ్ళు ఎవరో నవ్వారు, లేకపోతే నేను ఇంకా మాట్లాడను బయట, నో మోర్ పబ్లిక్ స్పీకింగ్ అన్నది వచ్చేస్తుంది మనకు. ఆ థాట్ రీఎన్ఫోర్స్ చేస్తుంది. మళ్ళీ ఫ్రెష్ గా మనం అప్రోచ్ అవ్వలేము ఆ ప్రెసెంట్ మూమెంట్. ఇది మనం అర్థం చేసుకుంటే ఓకే, ఆ రోజు జరిగినది అది, ఆ రోజు ఇన్సిడెంట్ లో వచ్చిన ఎమోషన్ నుంచి అయిపోయింది. ఈ రోజు నేను మళ్ళీ కొత్తగా ఇంకొక మూమెంట్ వచ్చింది కదా, లెట్ మీ ట్రై అన్న ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది మనకి. అందుకని ఇట్స్ గుడ్ ఫర్ us టు లెర్న్ దిస్ అబౌట్ దిస్ అని మాకు అర్థమైంది. సో అదే ప్లెజర్. వాళ్ళు చాలా బాగుంది, రేపు కూడా చేద్దాం. సో ఉన్నారు పోనీ అందరూ ప్లాన్ మార్చుకుని అందరినీ మనం ఫోర్స్ చేసి ఫ్రెండ్స్ అందరినీ ఎక్స్టెండ్ చేయండి. నీకెందుకు, నేను నీకు మిరకిల్ చూపిస్తాను, మ్యాజిక్ చూపిస్తానని. చెప్పండి. ఏమండి వినిపిస్తోందా? సో ఇప్పుడు ఈ రకంగా మర్నాడు పొద్దున్న లేచాము. మర్నాడు పొద్దున్న లేచేసరికి ఏమైంది, అందరినీ లేపాము, ఉంచాము అందరినీ. మర్నాడు పొద్దున్నే బయటకు వెళ్ళాము అదే టైంకి. నిన్న రాత్రి వర్షం పడింది, మొత్తం మబ్బులు వచ్చేసాయి, చీకటిగా ఉంది. పోనీ ఇక్కడి నుంచి అక్కడ ఏదైతే వ్యూ పాయింట్ ఎక్కడికైతే నిన్న నడుచుకుని వెళ్ళాము, అక్కడ ఫోటోలు తీసుకున్నాం, వెళ్దాం అనేసరికి అంతా బురద, వెళ్ళలేము. అందరూ ఏంట్రా దీనికోసం నేను ఉంచాము, నేను లీవ్ పెట్టుకున్నాను, ఇది చేశాను అది చేశాను, టికెట్లు దొరకలేదు, అందరూ ఇష్టంగా అన్నారు. సో ఈ సీకింగ్ ప్లెజర్ అన్నది మనం మొదటిసారి చూసినప్పుడు ఆ రకమైనటువంటి ఇప్పుడు వి సీక్ ప్లెజర్, వి కంటిన్యూ టు రిపీట్ ఇట్, వి సీక్ టు రిపీట్ ఇట్. ఆ ప్లెజర్ యూజువల్లీ ఎండ్స్ ఇన్ డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత యాంగర్ కెన్ టర్న్ ఇంటు ఇలా రకరకాలుగా సఫరింగ్. సో ఈ డిసప్పాయింట్మెంట్ ఉండేసరికి ఇది సఫరింగ్ అవుతుంది. ఆ సఫరింగ్ ఇట్ లీడ్స్ టు అదర్ ఎమోషన్స్. ఇట్ కుడ్ బి యాంగర్ కదా, ఇట్ కుడ్ బి డిస్గస్ట్, ఇట్ కుడ్ బి సాడ్నెస్. ఇలాంటి వేరు ఎమోషన్స్ ఇలా మనం ఇవి ఏడు ఇవి ఏది అని చెప్తున్నాం, కానీ ఇట్స్ ఆల్వేస్ ఎ మిక్స్చర్. ఏ ఒక్కటి ఒకసారి ఇంత ప్యూర్ గా ఉండకపోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ దిస్ మెషర్. సో ఇలాంటివి వచ్చేసరికి ఇట్ ఆఫెన్ ఎండ్స్ ఇన్ డిస్ట్రక్టివ్ బిహేవియర్స్. అంటే ఏంటి, మనల్ని మనం కానీ వేరే వాళ్ళని కానీ వస్తువులు కానీ జంతువులను కానీ చుట్టుపక్కలది కానీ పొల్యూట్ చేసేస్తాం, మనం డిస్ట్రాయ్ చేసేస్తాం, దాని గురించి చెడ్డగా చెప్తాం, ఏదో ఒకటి అరే అరకెళ్ళెక్కడరా ఎవరు వేస్ట్ మీరు అనే దుష్ప్రాపగండా మొదలెట్టచ్చు, ఏమైనాను. ఆల్ ఆఫ్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ కుడ్ ఆఫెన్ ఎండ్ ఇన్ డిస్ట్రక్టివ్ బిహేవియర్స్. ఇప్పుడు పాస్ట్ లో నాకు ఇలా ఇదిగా ఉంది, ఏం చేయాలి, నాకు అది నొప్పి పెడుతోంది, దాని ఆ ముళ్ళలాగా ఉంది అని అన్నారు. అంటే ఎందుకు అది ఉంది, ఎందుకంటే మనం వీఆర్ ఓవర్ అండ్ ఓవర్ ఆ థాట్ ఇస్తున్నాం. ఆ థాట్ ఇచ్చేసరికి ఏదైతే మనకి దెబ్బ తగిలిందో దెబ్బ తగలలేదని అనలేదు, పెయిన్ ఉంటుంది. ఎవరైనా రిజెక్ట్ చేస్తే తప్పకుండా పెయిన్ ఉంటుంది. మనం కాలు కనుక కాంక్రీట్ స్తంభాన్ని కొట్టుకుంటే తప్పకుండా పెయిన్ ఉంటుంది. యాక్సిడెంట్ లో ఉంటే తప్పకుండా పెయిన్ ఉంటుంది. పెయిన్ అనేది బాడీ సిస్టమ్, అది చాలా అవసరమైనది కూడా. ఒక రకమైన లెవెల్లో పెయిన్ అది చెప్తుంది మనకి, రే బాబు అక్కడ కాంక్రీట్ ఉందిరా, దాటి వెళ్ళొద్దు. అలాంటివన్నీ పెయిన్ చాలా మంచిది. దాన్ని మనం ఓవర్ అండ్ ఓవర్ రీప్లే చేసుకునేసరికి మనకి ఇది వస్తుంది. సో ఇప్పుడు చూడండి, నిన్న అనుకున్నాం మనం, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ కంట్రోల్. అది చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ నిజంగా మనం ప్రాక్టీస్ లో పెడితే దట్స్ ఇనఫ్.
And what are the things you cannot control, but you can influence? And what are the things you cannot control? అది చాలా ఉంది బయట, అది చాలా ఉంది బయట. థింగ్స్ యూ కెనాట్, అదే అనిపిస్తుంది మనకి చాలా సార్లు. చూస్తున్నారు కదా, రెడ్ లో అంత ఉంది, నేను వాట్ కెన్ ఐ డూ, ఈ చిన్న బ్లూ డాట్ అయినా నేను అనిపిస్తుంది మనకి జీవితంలో. కానీ ఇక్కడ ఏంటంటే మనం అవి ఏవి చేయక్కర్లేదు. మనం హ్యాపీగా హెల్దీగా ఉండడానికి వీ డోంట్ నీడ్ టు కంట్రోల్ ది ఎంటైర్ వరల్డ్ అన్నది ఒకటి అర్థమవుతుంది. మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నది థింగ్స్ దట్ వీ కెన్ కంట్రోల్. ఈ రెండు స్టోరీస్ లో ఉందనుకోండి, ఏం కంట్రోల్ చేయగలం? అక్కడ అంత మ్యాజిక్ ఉందని ఆనందము మనకి తెలీదు, అది కంట్రోల్ చేయక్కర్లేదు. ఇక్కడ గబుక్కున్నది తెలీదు, దట్స్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్లో వచ్చాయి మన జీవితంలోకి. ఆ తర్వాత వచ్చిన ఆనందాన్ని అనుభవించేసాం, ఆ భయాన్ని అనుభవించేసాం, అయిపోయింది అనకుండా థాట్ వస్తోంది మనకి. ఆ థాట్ వచ్చి ఆ ఫియర్, ఆ ప్లెషర్ని మళ్ళీ కావాలంటోంది, ఈ పెయిన్ని అవాయిడ్ చేయాలంటోంది. సో అక్కడ ఆ థాట్ని హౌ వి ఫీల్ అన్నది మనం కంట్రోల్ చేయగలం. సో ఆ భయాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసామని మళ్ళీ దానివైపు వెళ్లకుండా అమ్మయ్య తప్పిపోయింది, ఎంత గ్రేట్ఫుల్, మళ్ళీ మనం బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్కి వచ్చేసేయగలిగాం. ఇప్పుడు మన ఈయనే ఉన్నారనుకోండి, మన వాలంటీర్, ఆయన అలా యాక్సిడెంట్లో వెళ్ళారు, కానీ వీఆర్ గ్రేట్ఫుల్. ఇప్పుడు ఏంటి గ్రేట్ఫుల్? యాక్సిడెంట్లో వెళ్ళినందుకు గ్రేట్ఫుల్ కాదు, యాక్సిడెంట్ అయినందుకు గ్రేట్ఫుల్ కాదు. ఇంతమంది మనుషులు వెంటనే రెస్పాండ్ అయ్యి, ఇంతమంది ఆయన చేసిన దానికి వాళ్ళ ఫ్యామిలీకి ఇది చేయాలి, వాళ్ళు కూడా మన కుటుంబం లాంటి వాళ్ళే అన్న అది ఫీల్ అయ్యి అలాగ వెంటనే 2 లక్షలు ఇచ్చేశారు, ఇంత కలెక్ట్ చేయగలిగామని మన అయ్యప్ప గారు చెప్పారు. అది ఒక రకమైన గ్రాటిట్యూడ్, ఆనందం తెస్తుంది మనలో అలాంటి కథలు విన్నప్పుడు. ఆయన సాడ్నెస్ అంటే ఆయన ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు రికవర్ అండ్ రిక్యూపరేట్. అక్కడ మనం కాదంటం లేదు. సో ఆ థాట్ని మనం మార్చుకోగలం. అరే నాకు కూడా అయిపోతుందేమో, నేను పోతానేమో అన్న దానికి వెళ్ళొచ్చు థాట్. లేదా ఇలాగా గ్రేట్ఫుల్, ఇంతమంది పీపుల్ ఆయనతోటి ఉన్నారు, ఆయనకి కాలు చేతోటి అయిపోయింది, తగ్గిపోతుంది, ఇది ఏం పర్వాలేదు. అదండి అక్కడ మనకి చాలా కంట్రోల్ ఉంది. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ అనేది, అది తెలుసుకుంటే చాలా మార్చుకోగలం మన ప్రతి అనుభవాల్లో కూడా, మన ఎక్స్పీరియన్స్ రోజు డే టు డే లైఫ్ని. అది దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే హియర్. ఐ హోప్ ఇట్ ఈస్ టు బి, అది మీకు అర్థం అవుతుందని ఆశిస్తున్నాం, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అన్నది. అర్థమైందో లేదో ఈ పోల్తో తెలుసుకుందాం. బాగుంది. ఇంకో 5 సెకండ్ల పోల్ ఆపుతాం. వండర్ఫుల్ అండి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తే మనం అడిగింది ఏంటి, వాట్ ఈస్ వన్ ఆఫ్ ది 7 యూనివర్సల్ ఎమోషన్స్ అని అడిగాం. ఎమోషన్ ఏమో ఈ హ్యాపీనెస్, సాడ్, యాంగర్, అవి ఎమోషన్స్. ఆ తర్వాత మనం ఫీల్ అయ్యేది గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈస్ ఎ ఫీలింగ్. ఇక్కడ చాలా మంది, ఎందుకంటే మేము మాట్లాడడం అంతా గ్రాటిట్యూడ్, అది ఇట్స్ వెరీ ఈజీ టు బి కన్ఫ్యూజ్డ్. అది ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయలేము, ఈ లోపల నుంచి వచ్చేస్తాయి మనకి. ఆ ఫీలింగ్స్ని మనం ఆ థాట్ నుంచి వచ్చి తర్వాత వచ్చిన ఫీలింగ్స్లో మనకి కొంచెం స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది అని మనం మాట్లాడుకున్నాం. వెరీ వండర్ఫుల్. ఇప్పుడు హార్ట్ గురించి మాట్లాడాం కదా, థాట్స్ అన్నాం. ఈ వచ్చిన ఎమోషన్ తోటి థాట్ వస్తే అప్పుడు ఫీలింగ్ అంటున్నాం. సో ఎక్కడి నుంచి థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ థాట్స్ వచ్చేవి మైండ్ నుంచి. మైండ్ ఇస్ ద థాట్ ఫ్యాక్టరీ. కానీ ఒక విషయం ఇది చెప్తున్నప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం ఈ థాట్స్ హార్ట్, థాట్స్ మైండ్, ఎమోషన్స్ హార్ట్, ఇది అది అనంతా మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఆ లెవెల్లో అంటే మనకు అర్థం కావాలండి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, అక్కడ ఇంకో కాంపోనెంట్ ఉంది, ఒక సెమిస్టర్ అంతా ఈ కాంపోనెంట్ గురించి నేర్చుకుంటారు, ఇంకో సెమిస్టర్ అంతా ఈ కాంపోనెంట్ గురించి నేర్చుకుంటారు. సో మీరు యాక్చువల్గా చేసేటప్పుడు ఇవేవి కాంపోనెంట్స్ వేరువేరుగా ఉండవు. నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నాకు సంబంధం లేదని కాదు, దేర్ ఆల్ టుగెదర్ కదా. ఆ విధంగా మనం నేర్చుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం హార్ట్, మైండ్, థాట్, ఎమోషన్ ఇవి చెప్పినా ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ సో సెపరేట్, దేర్ ఆల్ టుగెదర్, దే వర్క్ టుగెదర్. ఈ థాట్ వచ్చి ఇట్ క్రియేట్స్
ఇట్ హెల్ప్స్ యూ విత్ ద వర్డ్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఎక్కడి నుంచో వచ్చింది. ఆ థాట్ వచ్చినప్పుడు అది నెమ్మదిగా బుర్రలోకి వచ్చి, ఆ బుర్రలో ఉన్న న్యూరాన్స్ అన్ని సరే అయితే ఇలా చెప్పిద్దాం ప్రభు చేత అనుకుంటే, అప్పుడు నాలుకకి మజిల్స్కి వెళ్తే నాలుగు ఇలా అంటే ఆ ఊపిరితిత్తులు ఇలా మాట్లాడితే ఆ సౌండ్ వస్తే, అది కంప్యూటర్కి వస్తే, అది మీకు వచ్చి అగైన్ రివర్స్ ప్రాసెస్ లో మీ చెవుల నుంచి ఇలా వెళ్ళి మీ బ్రెయిన్ లోకి వెళ్ళి ఓహో అన్నట్టుగా అనిపిస్తుంది కదా. దర్ సో మచ్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దట్. కానీ థాట్ నుంచి వచ్చింది ఇదంతా. సో ఆ థాట్కి ఉన్నది క్రియేటివ్ పవర్. ఆ థాట్ నుంచి ఈ వర్డ్స్ వస్తాయి, ఆ వర్డ్స్ నుంచి వచ్చినది యాక్షన్స్. అంటే ఏంటి యాక్షన్స్? ఎనీథింగ్ ఇస్ అన్ యాక్షన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీ డూ. ఈ చెయ్యిలో ఇలా కదిపాను, యాక్షన్. నేను నోబెల్ ప్రైజ్కి రీసెర్చ్ చేశాను, యాక్షన్. ఆల్ ద థింగ్స్ దట్ we do, we think about, whether it's physical world or non-physical world, ivanni kuda thoughts nunchi vastunayi. So everything that you see in your world eppudo okappudu thought nunche modalaindi. Aa thought annadi alaga factory laga anukondi, it's causing this the mind ala thoughts ni ala teeskuni vastune untundi. So mind ni ganaka ఇంకొకలాగా ఇంకో ఎనాలజీతో ఆలోచించాలి అంటే, ఇంకో ఎగ్జాంపుల్, కొన్ని రకరకాలు చెప్తున్నది ఎందుకంటే కొంతమంది కొన్ని విధాలు అర్థమవుతుంది, కొంతమంది కొన్ని విధాలు అర్థం. నేను విజువల్ థింకర్. నాకు ఈ కెమెరాను ఆ ఫిల్మ్ ఫోటో పెడితే అక్కడ కానీ అప్పుడు కానీ నాకు కనిపించదు, అర్థం కాదు, చెప్పలేను దాని గురించి అసలు. అదే లక్ష్మీజీకి మైండ్ థాట్ అర్థమైపోయింది వెంటనే కదా. రకరకాలుగా అర్థమవుతుంది కాబట్టి రకరకాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. సో ఆ విధంగా చూడాలి అంటే మైండ్ ఒక కెమెరా అనుకోండి, అలా తీసేస్తూ ఉంటుంది, ఫోటోలు తీస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా. ఆ ఫోటోలు వెళ్ళి స్టోర్ చేసుకుంటే ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ఫిల్మ్ మీద. అఫ్ కోర్స్ ఫిల్మ్ ఏంటి ఈ కాలంలో అన్నా అనుకోండి, లేకపోతే ఎస్డి కార్డ్ అనుకోండి కదా. సమ్వేర్ ఇట్స్ బీయింగ్ స్టోర్డ్ అండ్ ఇట్ కెన్ బి రిట్రీవ్డ్. అది దట్ హోల్ ప్రాసెస్. ఓకే, దీంట్లో నాకు ఒకటి అర్థమైంది. సో మైండ్ చాలానే తీసేసుకుంటుంది మన 5 సెన్సెస్ నుంచి. అంటే 5 సెన్సెస్ ఉంటున్నాయి కదా మనకి, ఇలాగ రకరకాల నుంచి మన సెన్సెస్ నుంచి పర్సీవ్ చేసేస్తోంది, మైండ్ రికార్డ్ చేసి పెట్టేస్తోంది. కానీ ఆ రిట్రీవల్ ప్రాసెస్, ఆ థాట్ అక్కడ మనకి ఏది కంట్రోల్ ఉంది కదా, అది అక్కడ ఏది తీసుకోగలం, ఏది వదిలేయగలం. ఏ ఫిల్మ్ ఇప్పుడు చాలా బ్లర్డ్ గా వచ్చింది ఒకటి, అవి మనం డెవలప్ చేయం కదా. సో చాలా క్లియర్ గా, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది, పెద్దది చేసుకుని ఇంకా కావాలంటే పెద్దదిగా పెట్టుకుంటాం మన వాల్ మీద, పోస్టర్ గా పెట్టుకుంటాం, మళ్ళీ చూసి అది ఏది. నిన్న అజారుద్దీన్ గారు అన్నట్టు ఒక జోకర్ అండ్ సాడ్ వినలేకపోతే వై ఆర్ యూ ప్లేయింగ్ దిస్ సాడ్ స్టోరీస్ ఓవర్ అండ్ ఓవర్. మన అంత సాడ్ గా అలా ఉన్నవాడిని చాలా బ్లడ్ గా, కన్ఫ్యూజ్డ్ గా, అయోమయంగా ఉన్నది ఎందుకు చేస్తున్నావు? దాన్ని తీసి బ్లో అప్ చేసి ఎందుకు చేస్తున్నావు? మొత్తం ఎక్కడ కనిపించినా అన్ని గోడల్లోనూ పెట్టేసుకుని రాత్రి దాన్ని చూడడం, అది మనం చెయ్యొచ్చు. లేదు మీరే కూడా చూసుకోవచ్చు, మన ఇష్టం. అదండి, అక్కడ మనకి కంట్రోల్ ఉంది అన్నది మనం వీఆర్ ట్రైయింగ్ టు. ఎలా అయితే మన బాడీకి మనం ఏమైతే పెడతామో అది బాడీ అయిపోతుంది కదా. నేను ఇప్పుడు కనుక ఒక యాపిల్ ముక్క తింటే ఆ యాపిల్ గా ఉండదు, కొద్ది రోజుల్లో అది నా గోరుగా మారుతుంది, లేకపోతే ఈ వేల్లో ఒక మజిల్ గా మారుతుంది. అలాగే బోల్డ్ చక్కగా ఫ్యాట్ పకోడీలు సమోసాలు రోజుకి 5 సార్లు లాగే తినేస్తే చక్కగా ఇక్కడికి వెళ్ళిపోతుంది, వేరే చోట చక్కగా ఫ్యాట్ గా టైర్లుగా తయారైపోతుంది. సో వాట్ వి ఈట్, ఇఫ్ దట్ ఈస్ అవర్ బాడీ, what we repeatedly think about, that is our mind. Adi it's నాకు అర్థమవుతుంది. అదే as simple as that. Good. సో ఏ విధంగా అయితే ఇప్పుడు థాట్స్ వస్తాయి రావడం లేదు, అవి థాట్స్ ని కంట్రోల్ కూడా చేయడం లేదు, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఏంటి? ఈ థాట్ వచ్చింది, ఓహో వచ్చింది, మబ్బు వచ్చింది, ఒక బ్లూ స్కై ఉంది, ఒక మబ్బు వచ్చింది, వైట్ది వచ్చింది, ఆహా బాగుంది అంటే కొద్దిసేపు కూర్చుంటుంది, అక్కడ ఇటు చూస్తుంది, ఓహో ప్రభు టెన్షన్ ఇవ్వడం లేదా అని వెళ్ళిపోతుంది. లేదు కొంతసేపు చూస్తాను, ఓహో అది ఏనుగులా ఉంది, బాగుంది అంటారు. 2 నిమిషాల్లో గాలి ఇటు చేస్తుంది, అది ఏనుగు బదులు అయిపోతుంది, తర్వాత ఏదో అయిపోతుంది, మారిపోతుంది కదా. కానీ కొన్ని థాట్స్ మాత్రం మనం అలాగే ఉంచుకుని ఓవర్ అండ్ ఓవర్ తెస్తూ ఉంటాం. ఆ రోజున నేను వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ కార్నర్ లో ఇలా సడన్ గా నా మీదకి వచ్చేసింది అది అని భయం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నిన్నేమన్నాం, టైగర్. మన బుర్రకి ఏంటి అలా తెలియదు, మనం నిజంగా ఆ టైంలో ఉన్నామా, ఇప్పుడు చక్కగా డే టైము ఎక్కడో సేఫ్ గా కూర్చుని ఉన్నాము, అక్కర్లేదు. ఆ టైంలో అది ఎలా ఉంది ఫీలింగ్ అన్న దాంట్లో వచ్చేసరికి అప్పుడు వెంటనే
అన్నది వచ్చేస్తుంది. ఓకే, సో అది ఆ పులుసు అలా అయిపోతుంది. అది ఆ థాట్ హ్యాస్ ది క్రియేటివ్ పవర్ అంటే అదండి. ఏమీ లేదు అక్కడ. టైగరు లేదు, ఈ స్కూటరు లేదు, ఆ మబ్బులు లేవు, ఆకాశం. కానీ మనం ఇక్కడ రీక్రియేట్ చేసేయగలం ఇప్పటికిప్పుడు. ఒకసారి కళ్ళు మూసుకుంటేనా కళ్ళు తెరుచుకునైనా థింక్ అబౌట్ ఏ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అన్నాం అనుకోండి, దట్ యు మెట్, మనం రీక్రియేట్ చేసేస్తాం వెంటనే. మైండ్కి ఉన్న ఆ కెపాసిటీ, ఆ క్రియేటివిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ టూల్, మనకి క్రియేటివ్ టూల్. ఈ థాట్ ఫ్యాక్టరీ ఏం చేస్తూ ఉంటుంది, అలా కంటిన్యూస్ గా థాట్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కెమెరా ఉందనుకోండి, అది మనం చాలా పెద్ద డిజాస్టర్ ఏరియాకి వెళ్ళి తీసిన, చాలా బ్యూటిఫుల్ గా పీస్ఫుల్ గా ఉన్నదానికి తీసిన కెమెరాకి ఏం తేడా? ఏమైనా తేడా ఉందా? అక్కడ ఉన్న ఫోటాన్స్ ఏమిటి, అక్కడ ఉన్న ఆ ఫోటాన్స్ నేను కలెక్ట్ చేస్తాను, ఈ పర్టికులర్ CMOS ప్రాసెసర్ మీద పెడతాను, అది వచ్చిన దాన్ని తీసుకెళ్లి ఒక ఫైల్ గా తయారు చేస్తాను, ఆ ఫైల్ ని తీసుకెళ్లి నా SD కార్డ్ మీద పెడతాను. టెక్నాలజీ అన్నమాట. అంతే, అస్సలు తేడా లేదు. అది చిన్ని పాప ఏడుస్తున్నప్పుడో లేకపోతే నవ్వుతున్నప్పుడో లేకపోతే కొట్టినప్పుడు మనం ఫోటోకి, ఒకడెవడో వచ్చి ఇలా కొడుతున్న దానికి ఫోటో తీసేకి కెమెరాకి ఏం తేడా? అలాగనే వరల్డ్ ఇస్ ఎ టెరబుల్ ప్లేస్ అన్నది అయినా సరే అది జనరేట్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ ఇస్ ఎ బాల్ ఆఫ్ చీజ్ అన్నారు అనుకోండి, అది కూడా ఒక థాట్ గా ప్రవేశిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కళలు వస్తాయి, ఏమిటిది అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. మనం ఎగరొచ్చు, లేకపోతే మనం ఇంకోటి చేయొచ్చు, ఎవరో ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ మన కళలోకి రావచ్చు, అసలు ఎప్పుడు ఏది వినలేదు ఉండొచ్చు, లేకపోతే నిన్ను చూసిన సినిమా రావచ్చు, సినిమాలో మనం వేరే రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను భూతం సినిమా చూస్తే అనేది మనం భయం వేయచ్చు, మనకు మంచం కిందనే ఏదో ఇంకోటి పిశాచు ఉన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. ద వరల్డ్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్ అని కూడా అనిపించవచ్చు. అది వినిపించిన దానికి ప్రతిదానికి ఊరికేనే కాదు కదా, ఎవిడెన్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటుంది, ఇది సంగతిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఫీల్ వెరీ రియల్, వెరీ వెరీ రియల్. మనం ఒక 2D సినిమా నుంచి 3Dకి వెళ్ళేటప్పటికే ఆ ఎఫెక్ట్ చాలా తెలిసిపోతుంది. ఇంకా 4D, మనకి 5 సెన్సెస్ అంటున్నాం. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ అరౌండ్, ఎవ్రీథింగ్ చేంజింగ్, సో మ్యాజికల్ అండ్ ఫీల్ సో రియల్. ప్రతిది అదే కనుక మనం దిస్ వరల్డ్ ఇస్ ఎ బాల్ ఆఫ్ చీజ్ అనే దానికి మనం కనుక అది తీసుకున్నాం అనుకోండి థాట్, ఇట్ బికమ్స్ అ వెరీ చీజీ మూవీ. ఓకే, అదే కనుక మనం చీజీ మూవీ అయినప్పుడు అదే మనం కనుక హారర్ మూవీ చేయాలనుకోండి, ఫియర్ తీసుకుంటాం. ఫియర్ అంటే మనకి ఇట్ కుడ్ బి ఈ ఎవిడెన్స్ కనుక నిజంగా చూస్తే నిజంగా ఏమీ లేదు, అక్కడ ఎవిడెన్స్ నిజంగా లేదు. కోర్ట్ ఆఫ్ లాలో వెళ్ళి ఇది చేయాలి అంటే అందరు నవ్వుతారు, అదే ఎవిడెన్స్ కాదంట. అది ఫాల్స్ ఎవిడెన్స్. ఆ ఫాల్స్ ఎవిడెన్స్ కానీ మనకి ఇట్ అపియర్స్ వెరీ రియల్. అన్నీను చీజ్ అన్నా రియలే, హ్యాపీనెస్ అన్నా రియలే. ఇదన్ వాట్ ఎవర్ ఇస్ నాట్ రియలీ ట్రూ, వెన్ ఇట్ అపియర్స్ టు బి ట్రూ అండ్ వి యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇస్, దట్ ఈస్ వాట్ జనరేట్స్ ఫియర్ ఆర్ హ్యాపీనెస్. ఫియర్ తో క్షణం ఫియర్ దగ్గర. సో ఈ ఫియర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ యాజ్ రియల్ అంటే నిజంగా అది కాదు, మన ఊరికి మనం అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాం. ఓకే, బట్ ఎనీవే ఆ ఫియర్ తో వచ్చిన దాన్ని ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ ఆ థాట్స్ చేసినప్పుడు అదొక హారర్ మూవీ అయిపోతుంది. అది అక్కడ ఫాల్స్ అని మనకు తెలీదు కదా, ఎవిడెన్స్ చాలా రియల్ గా తీసేసుకుంటున్నాం, సో అందుకని భయపడిపోతున్నాం. అది గాట్ ఇట్ కదా. అదే కనుక మనం ఆ థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలం కదా. ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అదే ఫియర్ థాట్ వచ్చింది, ఏదో భయానకంగా అనిపించింది, మార్చామనుకో అప్పుడు మారచ్చు మళ్ళీ కదా. ఆ విధంగా మనం కాన్స్టెంట్ గా మనం, అది గుడ్ న్యూస్ అండి అక్కడ. లేకపోతే అది మనకి అవేర్నెస్ ఉంది, అవకాశం ఉంది, దాన్ని అబ్జర్వ్ చేయగలం అన్నది గుడ్ న్యూస్ అక్కడ. లేకపోతే దానంతట అదే వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ సినిమాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి చూసిన థాట్స్ నుంచి అన్నది. సో వీ కెన్ మేక్ ఇట్ ఏ ఫన్ థింగ్. అది ఆ విధంగా కంటిన్యూస్ గా మనం సినిమాలు చూసుకుంటూ ఆనందంగా ఉంటాము, ఉండము, అవన్నీ కూడా మన
చేసుకోగలం. అది ఎందుకంటే ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైతే థాట్గా పెట్టుకున్నామో ఆ థాట్‌లో ఆ థాట్‌ని ఒక మూవీ లాగా చేస్తే మనమే యాక్టర్లు అందులో. హీరో, హీరోయిన్, కమెడియన్, విలను అన్నీ మనమే. డైరెక్షన్ మనమే, స్క్రీన్ కథ మనమే. కొన్ని సినిమాలు క్రిటిక్స్ మనమే, చప్పట్లు కొట్టేవాళ్ళం మనమే, క్రిటిక్స్ మనమే. సో టికెట్లు అమ్మేవాళ్ళం, బ్లాక్ లో అమ్మేవాళ్ళం మనమే అన్ని. సో దాంతో ఏమవుతుంది, ఇదంతా రియల్ గా అనిపిస్తూ ఉంటుంది, కాన్స్టెంట్ గా రియల్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దాట్, లేడీస్ అండ్ జెంట్మెన్, ఈజ్ అవర్ వరల్డ్. దాంతో ఏమవుతుంది, నేను ఏదైతే నా సినిమాగా పెట్టుకుంటానో, చూస్ చేసుకుంటానో, ఏ థాట్స్ని అయితే, సరే రండి మీరు రండి కూర్చోండి, ఉచితాసనం వేస్తున్నాను మీకు, ఇక్కడే ఉండిపోండి, మీ అడ్రస్ కూడా మార్చేసుకోండి, ఆధార్ కార్డులో కూడా మార్పిచ్చేసుకుని ఇక్కడే హ్యాపీగా వచ్చి కూర్చుంటారు. అదే వాళ్ళు ఇల్లు అంటారు, మనల్ని బయట పంపించేస్తారు. సో ఆ రకమైనటువంటిది ఉన్నప్పుడు అది రియల్ గా అనిపిస్తుంది మనకి. ఆ థాట్స్ ఎవరు వస్తారు, వీరు వస్తారా, తీసి వెళ్ళిపోమని ఇంకోళ్ళు తీసుకొస్తారా? ఇట్స్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ, అది ఒప్పుకుంటున్నాం. అది కాన్స్టెంట్ గా చేయవలసింది మనం. ఆ థాట్ ఏమొస్తుంది, ఆ థాట్ ని మనం ఉంచుదామా లేదా, అది కష్టమైన పని. ఐ మీన్ నాట్ రియల్లీ కష్టం కాదు, ఇట్ ఈస్ సింపుల్ బట్ నాట్ ఈజీ. అది మేము త్రూ అవుట్ అవర్ ప్రెజెంటేషన్ మేము చెప్తున్నది, ఇట్ లుక్ సో సింపుల్ కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని మీరు అనుకుంటే, అది ఫస్ట్ ఇదే అర్థమైతే చాలు. ఇది ప్రాసెస్, ఇది సింపులే. విత్ ప్రాక్టీస్ ఆర్ విత్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇంటూ ఆ టైప్ వెళ్తాను అని ఆప్షన్ ఉంది నాకు అన్నది గుడ్ న్యూస్ అంటున్నాం మనం. అది సో ఇప్పుడు ఒక పోల్ తీసుకుంటూ లెట్స్ టేక్ ఎ డీప్ బ్రెత్. ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటే అడగండి. చాలానే మాట్లాడాము ఇప్పటిదాకా. ఒక నిమిషం పాటు మేమేం మాట్లాడాం, మీకు క్వశ్చన్లు ఉంటే రేజ్ యువర్ హ్యాండ్, వీ కెన్ హ్యావ్ దట్. లేకపోతే మాట్లాడాలి, లేకపోతే చాట్లో పెట్టండి. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. అదే గుడ్, థ్యాంక్ యూ టు లెట్ us know. మనం ఇప్పటిదాకా క్వశ్చన్స్ ఏం లేకపోతే వీఆర్ ట్రయింగ్ టు రీక్యాప్ అన్నమాట, ఏం చెప్పాము అన్నది. సో మనం ఫస్ట్ హార్ట్ గురించి మాట్లాడాం. హార్ట్ ఏంటంటే ఇమోషన్స్ అన్నాం. మనకి అందరికి ఆ ఇమోషన్స్ యూనివర్సల్ గా ఉన్నాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ ఉన్నాయి, అన్ని ఏజ్ వాళ్ళకి. ఆ తర్వాత అది వచ్చేస్తుంది మనందరికి. కానీ తర్వాత వచ్చినది థాట్ వచ్చాక మనకి అది ఫీలింగ్ గా మారుతుంది. అప్పుడు ఆ ఫీలింగ్స్ తోటి మనం ఉండిపోవడం జరుగుతుంది. కానీ ఈ మధ్యలో ఉన్న థాట్ని అర్థం చేసుకుంటే వీ కెన్ చేంజ్ ది ఫీలింగ్స్, ఆ థాట్ని చేంజ్ చేసే కొలది. సో ఒకసారి భయం వచ్చిన ఎమోషన్ ఉండిపోక్కర్లేదని అది తెలుసుకున్నాం. తర్వాత వి వెంట్ టు ది మైండ్. మైండ్ ఏం చేస్తుంది, అది థాట్స్ని క్రియేట్ చేస్తుంది. అక్కడ హార్ట్ అనేది ఇమోషన్స్ అంటున్నాం, మైండ్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది. థాట్సే మైండ్ క్రియేట్ చేసింది అసలు అలా చూడాలంటే. సో అది కాన్స్టెంట్గా ఒక మన కెమెరా లాగా తీసేస్తోంది. దాన్ని ఏది డెవలప్ చేయాలి,
ఏది మనం పెద్దగా పెట్టుకుని మన చుట్టుపక్కల పెట్టుకుని చూసుకోవాలి అన్నది మన అవకాశం ఉంది, అక్కడ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అని అంటున్నాం. అక్కడ దాకా వచ్చాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ లెట్స్ గో టు ది నెక్స్ట్ సెషన్. చేద్దాం. కానీ లక్ష్మిజీ మనం ఏం చేద్దాం అంటే ఒక నిమిషం పాటు క్వశ్చన్ అడిగాం కదా ఇవాళ పొద్దున. సో ఎంతమంది ఈ గ్రూప్ లో హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, ఏంటి మీది అన్నది అది చూద్దాం. ఓకే, సో వి గాట్ అంటే ఇప్పుడే అడిగాం, జస్ట్ సెషన్ మొదలెట్టే ముందే అడిగాం కాబట్టి ఎంత రెస్పాన్సివ్ గా ఉన్నారో చాలా ఆశ్చర్యంగా. అమేజింగ్. సో దీంట్లో చాయిసెస్ లో ఏంటంటే ఐఎమ్ వెరీ సాడ్ ఆర్ మై బాడీ సిక్ అన్నది ఎవరు చెప్పలే. సో హ్యాపీ. ఐఎమ్ మోస్ట్లీ అన్హ్యాపీ ఆర్ అన్హెల్దీ అన్నది కొంతమంది ఉన్నారు. దిస్ విల్ హెల్ప్ యూ. yes టు చేంజ్ మీకు కావాల్సినప్పుడు మార్చుకునే అవకాశం ఉంది అనేది మీకు కెన్ హెల్ప్ యూ. ఐఎమ్ నీదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ, మై హెల్త్ ఇస్ ఓకే అన్నవాళ్ళు 44% ఉన్నారు. అదండి. సో బాగుంది, న్యూట్రల్గా అలా కూడా ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంకా మోర్ హెల్దీగా, మోర్ హ్యాపీగా, మోర్ ప్రెజెంట్లో ఎక్కువ ఎంజాయ్ చేద్దాం అనిపిస్తే యూ హ్యావ్ దట్ ఆప్షన్ కూడా. ఒకటి నా కంట్రోల్లో ఉందా, నా ఇన్ఫ్లుయెన్స్లో ఉందా అని చూసుకుని మార్చుకోవచ్చు. అండ్ సింపుల్ మెజారిటీ ఆర్ పర్ఫెక్ట్లీ హ్యాపీ అండ్ హెల్దీ టుడే అండ్ దే రియలైజ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ కంటిన్యూయింగ్ టు లెర్న్ అండ్ గ్రో ఈచ్ డే. వెరీ కదా. సో ఈ విధంగా చాలా మంచి ఇన్సైట్ ఇంటూ జస్ట్ దిస్ వన్ గ్రూప్. ఎవరో ఎక్కడో డేటా చేశారు, సైన్స్ రీసెర్చ్ చేశారు, పబ్లిష్ చేశారు అనే దానికంటే ఈ గ్రూప్ లో ఉన్న దానికి దీనికి ఒక వ్యాలిడిటీ ఉంది. సో దీంట్లో తెలుసుకోవాలి ఇంకా ఈ సెషన్ లో అనుకున్న క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అని. సీక్రెట్ చెప్పేద్దామా? యా, అవర్ లైఫ్ ఈస్ ఓపెన్ సీక్రెట్. మేము మీకు చెప్పేస్తున్నాము మొత్తం అంతా. సో హౌ టు బి హ్యాపీ హెల్పింగ్ అదర్స్, గ్రాటిట్యూడ్ గురించి, హెల్త్ గురించి తెలుసుకోవాలంటున్నారు. సో హెల్త్ గురించి మాట్లాడదాం అయితే. సో సమ్ ఫోబియాస్ ఉన్నాయి, ఎలా మార్చుకోవాలి, ఆ ఫోబియాలు ఎలా తీయాలి? I hope what we talked right now can address some of your మీకు ఒక డైరెక్షన్ ఇచ్చింది అనుకుంటున్నాం. కాన్సంట్రేట్ ఆన్ అవర్ డ్రీమ్స్ ఏ విధంగా చేయొచ్చు, స్ట్రెస్ ఫ్రీగా ఎలా బ్రతకాలి, డిప్రెషన్ స్ట్రెస్ లేకుండా. సో ఇలాగ డిసేబిలిటీ ఉన్నప్పుడు ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, అది కూడా ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాం మా హీరోస్లో. ఏదైతే మనం డిసేబిలిటీ అంటామో దాన్ని ఎలా చేస్తారు. సో మనం హ్యాపీగా అలా ఉండాలని, మనతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలనే విషయం ఎలాగా ఏం చేయాలి మనం ఎలా తెలుసుకోవాలి అన్నది. సరేనా? సో ఇది మనకి ఏం కావాలో వాళ్ళకి ఏం కావాలో మనకి తెలుసన్న విషయం అన్ని ఇదిగా ఉన్నాయి. ఈ విధంగా రకరకాల ఆన్సర్లు వచ్చాయి. ఓకే, సో మనకి ఇది ఎందుకు చేస్తున్నాం అంటే జస్ట్ టు టచ్ బేస్ రైట్ నౌ టు సీ మేము చేస్తున్నది ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్, మీకు కావాల్సిందే వస్తుందా లేదా అని. సో అది బాగుంది, ఇప్పటిదాకా వచ్చాము, ఈ పోల్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. హార్ట్ మాట్లాడాం. సో ఈ బాడీ మాట్లాడేటప్పుడు మా సినిమాలో ఒక ఫోటో, ఒక పాట వినేయాలి కదా మనం, ఏదో పాట. అంతేనా? తప్పదు. ఆ విధంగా ఇక్కడ రెండు మాటల గురించి పాట మాకు నచ్చిందండి. ఒకటి కాగలడు మరో బ్రహ్మ అంటే ఏంటి, క్రియేషన్. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ వరల్డ్ అన్నది. సో వీఆర్ డూయింగ్ దట్. మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే కాన్షియస్గా అర్థం చేసుకుని లెట్ us క్రియేట్ అవర్ వరల్డ్ అంటున్నాం. అది అక్కడ. అది రెండోది కృషి అన్నమాట. పట్టుదల, కృషి చాలా వింటూ ఉంటారు మీరు స్టూడెంట్స్గా, టీచర్ల నుంచి, పేరెంట్స్ నుంచి. ఎందుకు అది అవసరం అన్నది, మీకు కావాల్సిన జీవితాన్ని క్రియేట్ చేసుకోవడానికి, మీకు కావాల్సిన బాడీని, ఆ హెల్త్ని క్రియేట్ చేసుకోవాలన్నా అందుకని ఈ పాట పెట్టామని అనుకుంటున్నాం కదా. పాటలతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి ఏది కావాలో అది వినిపిస్తుంది. అది నాకు అది వినిపించింది. నాకు కనిపించింది ఏంటంటే అరే క్లారిటీ బాగాలేదే, పాత సినిమా కాస్త బ్లడ్ గా ఉంది, యూట్యూబ్ లో పెట్టారు కానీ బాగుంది చాలా అనిపించింది అనమాట.
కాబట్టి హెల్త్ కి సీక్రెట్ ఎక్కువ ఏం లేదండి, కొత్త విషయం మనకి ఏం తెలియదు ఏం లేదు. మనకు కావాల్సింది ఏంటి? బాడీకి హెల్తీగా ఉండడానికి ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్ కదా, అంతకన్నా మించింది ఏమీ లేదు. ఎన్ని విధాల ఎంత పెద్ద పెద్ద కోర్సులు పెట్టి సెమినార్లు పెట్టి ఇచ్చేసి అది చేసినా కూడా సింపుల్ థింగ్ ఇది తెలియని లేడు. అది న్యాచురల్ గా మనకి ఎవ్వరూ చెప్పక్కర్లేకుండా, మన స్కూళ్ళకి వెళ్లకుండా, ఏం చేయకుండా, అడవిలో ఉండే మనుషులమైనా, ఎవరితోటి ఎప్పుడు ఎక్కడ మాట్లాడకపోయినా బాడీ నోస్ దాట్. కానీ ఇంత సింపుల్ విషయాన్ని మనం ఎందుకు చేయడం లేదు? అగైన్ సింపుల్ బట్ నాట్ ఈజీ అన్నది అంట్లో ఉన్నాం మనం. ఆ సింపుల్ బట్ నాట్ ఈజీ అనుకుంటూ ఉంటాం, కానీ ఇట్స్ నాట్ హార్డ్ కూడా. మనం కనుక ఆ కృషి ఉంటే, ఆ మనసు మనం కనుక పెట్టుకుంటే, ఆ ఇది చేస్తే చేయడం కష్టం కాదు. అండ్ అగైన్ క్లియర్ గా చెప్తున్నాం, జస్ట్ బికాస్ మీరు స్లైడ్ క్రియేట్ చేసి వాట్సాప్ లో చేసుకుని జూమ్ లో చేసినప్పుడు యూఆర్ నాట్ పర్ఫెక్ట్, నాట్ అట్ ఆల్. కానీ ఇన్ సమ్ వేస్ వీఆర్ పర్ఫెక్ట్. ఎందుకు? ఆ కృషి పెట్టగలిగాం, చాలా వాటిలో మా యాక్షన్ ఉన్న దాని చోట చేయగలిగాము అన్న ఒక తృప్తి ఉంది మాకు. చేస్తున్నాం ఈ రోజు. నిన్న ఉన్నంత మాత్రాన్ని వాళ్ళు ఉండక్కర్లేదు, వాళ్ళు ఉన్నంత మాత్రాన్ని రేపు ఉండక్కర్లేదు. వాళ్ళ ఉన్న చోట పర్ఫెక్ట్ గా ఉండొచ్చు, రేపు ఉన్న దానికి కూడా పర్ఫెక్ట్ గా ఉండొచ్చు. అండ్ ఇట్ డజంట్ ఆల్వేస్ గో ఇలా లెఫ్ట్ నుంచి రైట్ ఇంక్రీజింగ్ దానిలో గ్రాఫ్ లాగా కాదు, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, మధ్యలో వెళ్తుంది. నిన్న మనం స్ట్రెస్ అది చెప్పాం కదండి, స్ట్రెస్ నుంచి స్ట్రెంగ్త్ కి వెళ్తాం, స్ట్రెంగ్త్ నుంచి సెరెనిటీకి వెళ్తాం, మళ్ళీ కొన్నిసార్లు మళ్ళీ స్ట్రెస్ అయిపోతుంటాం, మళ్ళీ వన్స్ యు నో ది సర్కిల్ మళ్ళీ వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుతున్నాం. వాటర్ రకరకాల ఇది చేస్తారండి. 8 గ్లాసెస్ తాగాలి, 2.5 లీటర్స్ తాగాలి. నేను కూడా చాలా నమ్మేవాళ్ళం, చాలా ఇచ్చేసేవాళ్ళం, తాగుతూ ఉంటాం. మంచినీళ్ళు తాగడం తప్పలేదు, కానీ లెట్ యువర్ బాడీ బి గైడ్. ఇప్పుడు మేము కనుక పరిగెడుతున్నాం అనుకోండి, అప్పుడు వేరే రకం. సమ్మర్ టైంలో బయట నుంచి ఇచ్చేస్తున్నాం, బోల్డ్ అంత చెమట వచ్చేస్తుంది. అదేంటి? బాడీ ఈజ్ లూజింగ్ మాయిశ్చర్, కాబట్టి యూ హ్యావ్ టు రీప్లేస్ ద మాయిశ్చర్. అదే ఏసీ రూమ్ లో ఇంట్లో కూర్చుని ఉన్నాము, దాహం ఏమి వేయడం లేదు, ఏమీ చేయడం లేదు, అవసరం ఏముంది? పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఏసీలో ఉన్నప్పుడు కూర్చుని మంచినీళ్ళు తాగకూడదని కాదు అనేది, ఎలా ఎంత కావాలి. అదే మనం ఏ రకం తిండి తింటున్నాం, బోల్డ్ అంత ఉప్పు ఉన్న తిండి తింటున్నాం, కాబట్టి ఆ నీళ్ళు కొంచెం మళ్ళీ ఎక్కువ తాగుతూ ఉండాలి. అదంతా మనం ఎవరికి చెప్పక్కర్లేదు. కిడ్నీకి వెళ్ళి పుస్తకాలు చెప్పి ఇది చెయ్యి తల్లి అని చెప్పక్కర్లేదు, మనకి బాడీ నోస్. కానీ get enough water to stay hydrated. Self knowledge and know your body, its needs, ఎప్పుడు ఆకలి, ఎప్పుడు దాహం, ఎప్పుడు ముందు తాగాలి. కానీ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇస్, మనకి తెలియకుండా కూడా అలాగా కొన్ని మార్పులు తెచ్చుకుంటచ్చు. మనం దాహం వేస్తుంది అన్నప్పుడు కూడా అబ్బాయి ఇప్పుడు కాదు, ఇంకొక 10 నిమిషాల్లో తాగుదాం అని నొక్కి పెట్టగలం. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మనం కంటిన్యూస్ గా మంచిగా ప్రొయాక్టివ్ గా ఇట్ డస్ డూ ఇంక్రెడిబుల్ థింగ్స్ ఆన్ యువర్ హెల్త్ if you are staying hydrated properly. అది ఇంతే తాగాలి, ఇంత తాగితే బాగుంటుంది అనేది ఇది గైడ్. ఇది ఎలా అంటే ప్రతిరోజు ఇది చెయ్యాలి అంటే అది చేస్తే బాగుంటుంది, కానీ అలా 100 మందికి చెప్పినప్పుడు ఒక రూల్ లాగా పెట్టేసాడు. ఇకపోతే ఫుడ్ ఇస్ వెరీ సింపుల్ అండి, అండ్ ఇట్ టుక్ మీ అ లాంగ్ టైమ్ టు అండర్స్టాండ్ దిస్. యు ఆర్ వాట్ యు ఈట్. You are what you eat. You are what you eat. Yes. సో మనం సమోసా తింటే ఆ సమోసాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంగా మారిపోతాం. రేపు ఎల్లుండో వారం రోజుల్లోనో ఆ సమోసా కాస్త ప్రభు అయిపోతుంది. ఇక్కడ ఫోటోలో ఉన్న వంకాయలు తిన్నాం అనుకోండి, కొద్ది రోజుల్లో వంకాయలు మనం అయిపోతాం. కాకరకాయ తింటే కాకరకాయలో ఉండే మంచి లక్షణాలు వస్తాయి. ఆ మార్పు అంతా రుచుల్లో 4 దాకానే కదా. కంపోనెంట్స్, ఇంగ్రీడియంట్స్ లోపలికి వెళ్ళాక, న్యూట్రియంట్స్ లోపలికి వెళ్ళాక దే బికమ్ యూ, అండ్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అప్పటిదాకా ఆలోచిస్తాం, ఇది సమోసా, ఇది చికెను, ఇది చేప, ఇది మటను, ఇది బీఫ్, ఇది ఏదో తినొచ్చు, అది తినకూడదు, ఇది ఉల్లిపాయ నేను తిన్ను అని, ఇవన్నీ ఇక్కడ దాకా. డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయాక, అరిగిపోయాక, మనదైపోయాక ఎవరు కూడా, ఏ సైంటిస్ట్ కూడా వెళ్ళి అదిగోదో ఇలా అంటే ముందే రేడియో యాక్టివ్ మెటీరియల్ పెట్టి ట్రేస్ చేస్తే ఈ పర్టికులర్ టొమాటో నుంచి వచ్చినది ఇక్కడికి వెళ్ళింది అని అలాంటి చెప్పచ్చు. కానీ నేను అనేది ఫర్ ది మోస్ట్ పార్ట్ మనం మామూలుగా చూస్తూ ఉంటే కనుక దేర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ తినేది మాత్రం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గా తినాలి. అది
అది నాకు నేను నేర్చుకోవాల్సి వచ్చింది. లక్ష్మీజీకి ఆ ప్రాబ్లం లేదు. ఏంటంటే ఏదైనా నచ్చితే ఇది బాగుంది కదా ఇంకా అది చేయాలి. ఎందుకంటే కార్టూన్లు చదువుతూ ఉంటాను చూడండి, పీనట్స్ కార్టూన్లో కుక్ ఉంటుంది, స్నూపీ ద డాగ్ అంటూ ఉంటుంది. ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు కదా, మనం స్నూపీ నుంచి కూడా నేర్చుకుంటాం. సో స్నూపీ ఏమంటుంది, ఇఫ్ ఇట్ ఫీల్స్ గుడ్ ఓవర్ డూ. అది ఒక ప్యాకెట్ చిప్స్ నచ్చితే బాగుంది అనిపిస్తే 52 తినండి. దట్ ఈస్ వాట్ ఈస్ దట్ ఈస్ ఎ ప్లెజర్ సీకింగ్ బిహేవియర్, రైట్? అది ప్లెజర్ సీకింగ్. ఒకసారి నాకు నచ్చింది, సో లెట్ మీ కంటిన్యూ దట్, లెట్ మీ గెట్ మోర్ ప్లెజర్. ఆ 3వ ప్యాకెట్ చిప్స్ వచ్చేసరికి అది రుచిగా ఉండదు. 10వ ప్యాకెట్ వచ్చేసరికి డొక్కా అనిపిస్తుంది, వాంతులు వచ్చేస్తాయి. కానీ తింటూ ఉంటాం, అయినా తింటూ ఉంటాం. 11వ ప్యాకెట్ వచ్చినప్పుడు ఇంకా తినద్దురా ప్రభు అనుకుంటాం. 40వ వచ్చేసరికి 40 అయిపోయా, అమ్మా ఇన్ని ప్యాకెట్లు తిన్నారా నేను అనిపిస్తుంది. కానీ ఇంకా తింటూ ఉంటాం, రైట్? ఆ అంగూర్ సినిమాలో చాలా సీన్ ఉంది. సో దాంట్లో దేవేంద్ర వర్మ కాకేమార్ అంటాడు, తింటూ ఉంటాడు, వాడికి వాడే వద్దనుకుంటూ ఉంటాడు, ఆపు తినద్దా అంటూ ఉంటాడు. అప్పుడు రెండో చేయాలి తినేస్తూ ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది కచోరీలో సమోసాలు ఎవరో. సో దాంతో కాకేమార్ అంటాడు తనకి తనే అని తినేస్తాడు అంతే. అండ్ ఇది జోక్ కాదు, మనం నిజం జీవితంలో చూస్తూ ఉంటాము అనేది చాలా క్లియర్ గా ఉంది కదండి. వాట్ ఎవర్ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిపోయారు, ఇంకొకటి వచ్చిపోయారు, ఎలా పోయారు, వాట్ హ్యాపెండ్ ఇన్ ది బాడీ అన్నది చాలా ఉన్నాయి. మనం తినదే కాదు, దెర్ ఆర్ జెనెటిక్స్ చాలా ఉన్నాయి. కానీ దెర్ ఇస్ ఎలిమెంట్ దట్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్ మనం తినే దాంట్లో, బికాస్ వీఆర్ ది వన్స్ దట్ పుట్టింగ్ ఇన్ టు అవర్ మౌత్. చేతితోటి తీసుకుని పెట్టుకుంటున్నాం. చాలా తక్కువ మందికి బలవంతమైన ఫోర్స్ ఫీడింగ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. అది పాపం చిన్నపిల్లలకి చేస్తారు, అదొకటి నేను ఎప్పుడు చేయొద్దు, నా జీవితంలో ఎప్పుడు వాళ్ళని కుక్కలేదు అని మాత్రం చెప్పగలను. సో అలాంటి మనకి అది వేరే టాపిక్, అది ఇంకా చాలా దూరం వెళ్ళొచ్చు. కానీ మెయిన్ గా ఇప్పుడు మన అడల్ట్స్ అందరం, నాకు తెలిసినంత మటుకు ఎవరు మనని కూర్చోబెట్టి కుక్కేయటం లేదు మన నోట్లో, మనమే స్వతహాగా వెళ్ళి ఆ పిన్ని గారు ఉన్నారు చూడు, ఆవిడ మాత్రం కుక్కుతారు. ఆవిడ కుక్కరు పెడతారు అంతే, ప్లేట్లో నింపేస్తారు, ఇంకా 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 నింపుతూ ఉంటారు. సో ఎనీవే అది ఏం తింటారు అన్నది మీ ఇష్టం, ఎంత తింటారు, నచ్చిన వెళ్ళిపోయి చాలా లేటెస్ట్ ఎక్స్పెన్సివ్ ది హెల్త్ కోసం తింటున్నా అనక్కర్లేదండి. మీకు అవైలబుల్ గా ఉన్నది దాంట్లో ఉన్న పప్పు తింటే ప్రోటీన్ వస్తుంది అన్నది ఎలా బ్యాలెన్స్ చేస్తే అదే ప్రోటీన్ చికెన్ నుంచి తెచ్చుకోవచ్చు మీరు దాంట్లో. ఎందుకని ఇంట్లో పెట్టే వాళ్ళు మీకు అఫోర్డబుల్ గా, మీకు అవైలబుల్ గా ఉన్నది వీళ్ళంతా హెల్దీగా మన బాడీకి సరిపోయేలాగా ఉందా అని చూసుకుంటే చాలా. బడ్జెట్ మనం ఏదైతే మాట్లాడామో ఫైనాన్సెస్ లో, ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ యు కెనాట్ ఎఫర్డ్ దెన్ డోంట్ బై ఇట్. దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, డోంట్ బై ఇట్. ఎందుకంటే చాలా 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 పెద్ద ఫుడ్ ఇండస్ట్రీ నాకు తెలుసు. At one time I was part of that. అగైన్ అడ్వర్టైజ్మెంట్ కదా, నీకు ఇది తినాలి, నువ్వు తింటేనే ఇది. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, చాలా చోట్ల నుంచి వచ్చేస్తూ ఉంటుంది మనకి కాన్స్టెంట్ గా. వాట్సాప్ గ్రూప్ లో అయితే విపరీతంగా ఇది తినాలి, వాళ్ళని మర్నాడేమో అది తినకూడదు, అదే ఐటమ్ తింటే వీడెవడో బ్రతికాడు, ఇంకెవడో అదే తింటే ఇంకోటి ఎవడో పోయాడు, అలా వస్తూనే ఉంటాయి కాంట్రడిక్టరీ ఇన్ఫర్మేషన్. ఇదే కాదండి, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే సైంటిస్ట్ కూడా విపరీతమైన రిసెర్చ్ చేసినప్పుడు కూడా షుగర్ చెడ్డది అనేది చాలా ఉండింది, తర్వాత ఫ్యాట్ చాలా చెడ్డది, ఇప్పుడు నెయ్యి చాలా మంచిది అంటున్నారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అగైన్ లెట్ యువర్ బాడీ బి యువర్ గైడ్. తిన్నప్పుడు ఏది హుషారుగా అనిపిస్తుంది, ఏది ఎనర్జీ ఇస్తుంది. మీరు ఆ రోజున కనుక 15 మైళ్ళు పరిగెత్తాలనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా తింటారు. ఆ రోజున ఇంట్లో కూర్చుంటున్నారు, ఏమీ చేయడం లేదు, మేబీ ఆ రోజున ఏం తినాలనిపించకపోవచ్చు, దట్స్ ఫైన్. సో ఫాస్టింగ్ చేయొచ్చు ఆ రోజున, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ చూస్ టు డూ. కానీ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం. కానీ రిమెంబర్ దట్ వెయిట్ తగ్గాలన్నా, డయాబెటీస్ పోవాలన్నా, ఏం చేయాలన్నా, అది చేయాలన్నా, ఆల్ దీస్ థింగ్స్ అగైన్ దేర్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ కంట్రోల్, సంథింగ్ దట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, సంథింగ్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. సో వాట్ ఈస్ ఇట్ దట్ వీ క్యాన్ కంట్రోల్? ద ఫుడ్ దట్ వీ ఈట్ అండ్ ద ఎక్సర్సైజ్. అది మనం చేస్తున్నామా అని చూసుకుంటే చాలు. ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ అనేది దిస్ ఇస్ సంథింగ్ దట్ very simply put, it keeps your body active. మిషన్ అండి, కారు ఒకసారి కొన్నారు, చాలా మంచి కారు, తీసుకెళ్ళి గరాజ్ లో పెట్టేశారు, అంతే, దుమ్ము పట్టింది, తుప్పు వచ్చేసింది, ఏమీ చేయలేదు. ఏం లాభం? ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత తీసి నేను ఒక రోజు వెళ్తాను, హైదరాబాద్ డ్రైవ్ చేసుకుని వెళ్తాను అంటే వెళ్తుంది, పనిచేస్తుందా? పెట్రోల్ అయ్యాం, పనిచేస్తుందా? రైట్.
ఏ విధంగా అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మాకు ఓ రోజున అనిపించింది పరిగెత్తాలనిపించింది. అప్పటిదాకా ఎప్పుడు పరిగెత్తలా. సో నెమ్మదిగా ట్రైన్ చేసుకున్నాం, నెమ్మదిగా ట్రైన్ చేసాం. అదిగో ఆ ఫోటోలు చూపించినట్టు ఒక మ్యారథాన్ కంప్లీట్ చేసాం. అంటే 42 కిలోమీటర్లు ఆగకుండా నడిచి వాక్ పరిగెత్తి నడిచైనా కాంబినేషన్ వాక్ చేసాం. మాకేమో టాకింగ్ కూడా ఇష్టం. సో వి ఇంక్లూడ్ వాక్, రన్ అండ్ టాక్ అన్నమాట. సో దాంతో 42 కిలోమీటర్లు నడిచేసరికి ఆ తర్వాత లక్ష్మి అప్పుడే అయిపోయిందా, మనం ఇంకా మాట్లాడుకోవాల్సి ఉన్నారంటుంటారు. సో అలా అది కొంతమంది 2 గంటల్లో చేస్తారు, కొంతమంది 7 గంటల్లో చేస్తారు, కొంతమంది చేయలేకపోతారు, కొంతమంది మధ్యలో అయిపోతారు, మన ఇంకోసారి ఎప్పుడో చేస్తారు. Again, every step of the way we are grateful అండి. ఈ రోజు నడవగలిగాం, ఈ రోజు ఒక అడుగు తీసి అడుగు వేసామని ఆ యాటిట్యూడ్ తోనే వెళ్ళాం, ఆ విధంగా ఒకటి చేయగలిగాం. ఇట్స్ మిరకల్. అదేంటి లేట్ ఇన్ ద గేమ్ చేసామే. చిన్నప్పటి నుంచి పీటీ ఉషాలా పరిగెత్తలే. 50 ఏళ్ళు వచ్చాక మళ్ళీ నాకు చిన్నప్పుడు ఇండియాలో పెరిగినది కదండి. సో పరిగెట్టామంటే ఏ పులైనా రావాలి, కుక్క అయినా యాక్సిడెంట్ అయినా అవ్వాలి, కానీ పరిగెట్టకూడదు. ఏదో ఒకటి ఎమర్జెన్సీ తప్పించి ఊరికే ఫర్ ఫన్, ఫర్ ద బాడీ, ఫర్ ద ఎక్సర్సైజ్ మనకి అసలు ఆ కల్చర్ లో నేర్పించలేదు నాకైతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది సంథింగ్. అది స్ట్రెచింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ లాంటి చేయొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, డబ్బు ఖర్చు పెట్టాలంటే చేయొచ్చు, అది కూడా తప్పలేదు. మంచి మజిల్ బిల్డింగ్ చేయాలి అంటే ఇప్పుడు మైండ్ లాగా 6 ప్యాక్. అగైన్ ఇప్పుడు క్రాస్ ట్రైనింగ్ అండి. ఇప్పుడు 42 కిలోమీటర్స్ నడవాలి అంటే సో వీఆర్ డూయింగ్ అదర్ మజిల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండరు. కాళ్ళు ఒకటి నడిస్తే కాదు కదా. సో వీ నీడ్ టు బిల్డ్ ది అదర్ బాడీ, మిగిలిన మజిల్స్ అన్ని కూడా. సో క్రాస్ ట్రైనింగ్, యోగా, వెయిట్స్ ఇవన్నీ కూడా ఇన్ అవర్ ఓన్. అగైన్ నాట్ డజంట్ హ్యావ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్లు, జిమ్ లక్కర్లేదు. యూ కెన్ డూ ఇన్ యువర్ ఓన్ వే. ఈ ఎక్స్పెన్సివ్ చేయొద్దనడం లేదు, మేము చేస్తాం, చేయాలి. మేము కూడా పార్ట్ ఆఫ్ జిమ్. అవేమీ అవసరం లేదు. జస్ట్ మన బాడీలో ఉన్న వెయిట్ తోటి చేయగలిగిన బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అని కనుక మీరు చూసి గూగుల్ చేస్తే పుస్తకాలు సో దాంతో ఏమీ ఎక్విప్మెంట్ లేకుండా పాత కాలంలో చేసేటట్టు బస్కీలు చేయడం, పుషప్స్ చేయడం, వాటితోటే 6 ప్యాక్లు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో అడిగారు ఈ క్వశ్చన్, అందుకే నేను పెట్టాం. యోగా అబ్సల్యూట్లీ చాలా మంచి ఎక్సర్సైజ్. అది మైండ్కి మంచిదే, బాడీకి మంచిదే. చాలా కొన్ని సెంచరీస్ ఆఫ్ రీసెర్చ్ ఉంది దాంట్లో, తప్పకుండా చాలా మంచిది. ఇంకొకటి చదువుకోవడం ఎలాగా, కాన్సన్ట్రేషన్ ఎలాగా అని అడిగారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్. ఎలా అనిపిస్తుంది అంటే మనకి 3 గంటలు ఉన్నాయి, ఈ 3 గంటల్లో ఈ చాప్టర్ చదవగలను, అందుకని నేను చాప్టర్ చదువుతాను అని. కానీ ఏంటంటే కొన్నిసార్లు ఆ కూర్చుని హరిశ్చంద్రస్ ఫాదర్స్ నేమ్ వాజ్ 3 సార్లు చదువుతాం. తర్వాత బట్టి కొడతాను, రెండోసారి ఇట్లా తిరిగిసారి హరిశ్చంద్ర దేవుడు అనేది మనకి తెలియదు. రైట్, చంద్రగుప్త మౌర్య 1854 నెంబర్ డేట్లు పట్టేసుకుంటూ ఉంటాం, ఉండకపోవచ్చు. అదే టైంలో ఒకసారి జస్ట్ ఎక్సర్సైజ్ చేసి వచ్చారనుకోండి, కొంతసేపు షార్ప్ గా ఉంటుంది. అగైన్ సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కడ మనకి వెళ్ళటం లేదు ఏది బుర్రకి అన్నది. ఒకసారి ఆపాము, ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి వచ్చాము, కొంచెం గాలి పీల్చుకున్నాము, ఇటు ఇటు చూసామంతా, మళ్ళీ ఆ ఫ్రెష్నెస్ వస్తుంది, మళ్ళీ ఆ ఇది వస్తుంది. సో ఆ విధంగా మాకు ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ, అండ్ ఒక ఇది కూడా ఉంది న్యూరో సైన్స్ లో, ఒక మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అది. సో వి స్టార్ట్ టు ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ అవర్ బాడీ కూడా రిలాక్స్, హ్యాపీ కెమికల్స్. మేము కావాలని వీఆర్ అవాయిడింగ్ ఆల్ ది టెక్నాలజీ, అది ఆ టెర్మినాలజీ ఆఫ్ దిస్. అందుకని సో అది మన బాడీ చేస్తుందని తెలిస్తే అంతేనండి. హ్యాపీగా అప్పుడు మళ్ళీ హ్యాపీగా వచ్చి నవ్వుకుంటూ వచ్చి కూర్చుని వీఆర్ రెడీ టు ఫేస్ దిస్. ఏంటి ఏం చెప్తున్నారు హరిశ్చంద్ర గారు, ఇలా చేశారు, ఎంత బాగుంది అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ సెషన్స్ ఏందనుకోండి, దీని ముందు మేము కొంచెం గాలి పీల్చుకుని వస్తాం, నడుస్తాం, కాస్త ఇచ్చేస్తాం, దాంతో మాకు మళ్ళీ ఉత్తేజం వస్తుంది, ఫోకస్ గా మాట్లాడగలుగుతాం ఈ 2 గంటలు. సో ఆ విధంగా దిస్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ వీ డూ, డెఫినెట్లీ సంథింగ్ దట్ వీ రికమెండ్. జస్ట్ ఊరికేనే మనను ఒక ఆయన ఉన్నారు, ఒక 80 ఏళ్ళ పైగా ఆయన, నార్త్ లో ఉంటున్నారు, చది మంచు. ఏం చేస్తున్నారు అంటే ప్రతిరోజు కింద ఇంట్లోనే బేస్మెంట్ అని ఉంటుంది, కింద 2 మైళ్ళు అంటే ఒక 3.2 కిలోమీటర్స్ దాకా ఊరికే రోజు చపాచారులు రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతున్నారు.
ఆయన చేయగలిగి మనకి ఎందుకు చేయలేము అనిపిస్తుంది. ఏమిటి ఎక్సర్సైజ్ లేవు, జిమ్ లేదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, వైరస్ వల్ల లాక్డౌన్ లో ఉన్నారు, కానీ ఇంట్లోనే అలా చేస్తూ పోయారు. సో బయటకు వెళ్ళడానికి లేదు, జిమ్ లేదు, నాకు ఇది లేదు అనేదానికి ఎక్స్క్యూజ్ లేవండి. సమ్ ఆఫ్ అవర్ హీరోస్ ఎక్స్క్యూజెస్ గురించి చూడండి. ఏ రకమైనటువంటి ఇది లేదు, నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, ఇది చేయలేను, అది చేయలేను. ఎవరో అడిగారు డిసేబిలిటీ ఉంటే ఏంటంటే ఇది కష్టం కాదు అని అస్సలు అనడం లేదండి. మేము అన్నాం కదా, మీ కండిషన్ ఏంటి, మీ ఎమోషన్, మీ కాంటెక్స్ట్ ఏంటి, మీ సరౌండింగ్స్ ఏంటి అన్ని మీరు దాంట్లో ఏం చేయగలరు అది మీకు తెలుసు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ హీరోస్ అండి. ఇప్పుడు ఏంటి, ఆయనకి కాళ్ళు లేవు, అథ్లీట్ కి, మీకు అక్కడ ఫోటోలో ఉంది, ఆయనకి ఒక కాలు జస్ట్ అబౌవ్ ద నీ యాంప్యూట్ చేశారు, ఇంకో కాలు హిప్ దగ్గర యాంప్యూట్ చేశారు. చూడండి ఆయన్ని. ఈయన మేము ఆ మ్యారథాన్ చేసినప్పుడే ఆయన కూడా చేశారు. యాక్చువల్లీ హి ఫినిష్డ్ బిఫోర్ us. So happy for him. So happy. And again ఇంకొకటి అండి, everybody is running, walking or whatever in way, doing our own race అండి. Again there is no comparison. అది that's what we felt. ఈ రేస్ లో ప్రతి రోజు కూడా అదే ఫీల్ అవుతాం. మన పక్క నుంచి పరిగెడితే గుడ్ ఫర్ యూ, దట్స్ యాక్చువల్లీ వి చియర్ దెమ్. మా వెనక ఉండిపోయారు, రండి, వీఆర్ హియర్, రండి, పని బోల్సార్లు కబుర్లు చెప్పి వాళ్ళని కూడా మాతో పాటు తీసుకొచ్చి. సో వీఆర్ ఇట్స్ లైక్ ఫర్ ఆనందం కోసం చేస్తున్నాం. వీఆర్ నాట్ కంపారిజన్, ఎక్కడా లేదు, కాంపిటీషన్ లేదు. ఇఫ్ వీ కెన్ ఫినిష్ ది రేస్ వండర్ఫుల్, లేదా పర్వాలేదు వండర్ఫుల్, ఇక్కడ దాకా వచ్చాం అన్న ఆనందం అండి. ప్రతి అడుగులో ఆనందం, ప్రతి దాంట్లో. ఎన్నోసార్లు ఎన్నో రేసులకు వెళ్ళాము, అదే మేబీ చాలానే చేయగలిగాం, కానీ దాంట్లో ప్రతి దాంట్లో అదే మా యాటిట్యూడ్. ఎప్పుడు లేదండి, ఫినిష్ చేసామా అని కూడా కాదండి, చేయగలిగామా, చాలా సంతోషం. అది దట్ ఈస్ ది థింగ్. ఈ రోజు లేచాము, ప్రిపేర్ అయ్యాము, వచ్చాము, రెడీ టు వాక్, రెడీ టు ఇది ఎంజాయ్ చేసాము. మీరు ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే మీరందరూ ఇదే చేస్తున్నారండి. అది వేగ్ సిటీలో కానీ వేరే గ్రూప్స్ లో కానీ మీరు ఏం చేస్తున్నారు, రారా బాబు మనం కలిసి వెళ్దాం, రామ్మా నువ్వు కలిసి వెళ్దాం, ఏంటనే నువ్వు చేస్తున్నావు ఇవాళ నీకు తలనొప్పిగా అంత పదండి మనం కలిసి ఈ పని చేద్దాం. యు ఆర్ ఆల్ అప్లిఫ్టింగ్ యువర్ సెల్ఫ్స్, ఒకళ్ళకొకళ్ళు అది మీరు చేస్తున్నారు. ఒక హ్యాండిక్యాప్ అంటే ఇది హ్యాండిక్యాప్ లా అనిపించండి, ఆయనకు లేదు, ఆయన హ్యాపీగానే అవుతున్నాడు, ఆయన చాలా హుషారుగా ఉన్నాడు. మాట్లాడితే ఆయనతో మాకు ఎనర్జీ వచ్చింది. అదేంటి ఒక విధంగా మనసులో ఉన్నదండి. ఇప్పుడు నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఆయనకి చేతులు లేవు, కాళ్ళు లేవు, అది దట్ జస్ట్ హ్యాపెన్స్, దట్ ఈస్ మన యాక్సెప్టెన్స్, దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కానీ ఆయనకంటే నేను ఏ విధంగా సుపీరియర్, ఆయనకంటే ఏ విధంగా ఇన్ఫీరియర్, నేను ఏమీ కాదు. హీ అండ్ ఐ వీఆర్ ఈక్వల్, వీఆర్ పియర్స్. ఆ విధంగానే యు అండ్ ఐ వీఆర్ పియర్స్, వీఆర్ ఈక్వల్స్. వీఆర్ గ్రేట్ టు షేర్ దిస్ ఈవెంట్ టుగెదర్. అక్కడ రేస్ లో వీఆర్, అలాగే లైఫ్ లో వీఆర్ ఇట్ దిస్ టైం ఫ్రేమ్ లో వీఆర్ టుగెదర్. సో మనకి ఏమిటవుతుంది కొన్నిసార్లు, నువ్వు ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడో చేద్దు కానీ, లేదు ఇంత ఏజ్ వచ్చేసింది నీకు, ఇంకేం చేయలేవు, నీకు టైం ఎక్కడుంది, ఇదే ఫుల్ టైం జాబ్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చారిటబుల్ చేయడం ఏమిటి. ఈవిడ 100 మ్యారథాన్లు చేశారండి, అంటే ఒక్కొక్క మ్యారథాన్ 42 కిలోమీటర్లు. అది దానికే కాదు, ముందు ప్రాక్టీస్ చేయాలి కదా. ఇప్పుడు మీరు 1 గంట సేపు ఎక్కడైనా లెక్చర్ ఇచ్చారు, దాన్ని 10 గంటలు ప్రాక్టీస్ చేస్తారు కదా, ముందు చేసి పెడతారు కదా. ఈవిడ ఆ రోజున పేరెంట్ కి ఇట్ ఇస్ ద 100th మ్యారథాన్. ఆవిడ ఇదివరకు కూడా చూసా ఇంకో రేస్ లో, అక్కడే ఆవిడ నన్ను ఎంకరేజ్ చేశారు. ఆవిడ చూసినప్పుడు నేను మ్యారథాన్ ఇక్కడికి హాఫ్ మ్యారథానే, అసలు ఎందుకు ఇంత దూరం అసలు అవసరం, ఆ బాడీకి బాగానే ఉంది కదా, ఆర్ వి డూయింగ్ దిస్ అన్నట్టుగా ఉండేది నా యాటిట్యూడ్. ఆవిడ నాకు ఒక రేస్ లో కనిపించారు, వన్ వీఆర్ వాకింగ్, ఆ పక్క నుంచి వెళ్తున్నారు, ఆవిడతో ఒక కాన్వర్సేషన్ చేశాను, నేను మా ఫ్రెండ్, నేను ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ దిస్, దట్స్ మై 100th అంటే షీ ఇన్స్పైర్డ్ మీ. సో యా యూ కెన్ డూ ఇట్ అని నన్ను ఆవిడ కూడా ఇన్స్పైర్ చేశారు. దట్స్ వేర్ వి మెట్ ఆఫ్టర్ ఫినిషింగ్ అవర్ రేస్. అండ్ ఆవిడకి షీఈస్ క్లోజ్ టు 80. అది అక్కడ అగైన్ ఏజ్, మేము కూడా వీఆర్ నాట్ ఇన్ యంగ్ పీపుల్ కాదు, తెలుసాం కదా, ఫర్ ఇన్ అవర్ రైట్ ఏజ్ ఫర్ దట్ మూమెంట్. అది అక్కడికి వెళ్ళాము, చేయగలిగాము. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇది చేయక్కర్లేదు, మీరు 42 కిలోమీటర్స్ పరిగెత్తక్కర్లేదు. ఈ రోజుకి వెళ్ళి ఏం చేస్తున్నా, మనం ఏమేమిటి మనల్ని ఆపుతున్నాయి అన్న థాట్స్ మనం చూసుకోగలగాలి. ఆ థాట్ వచ్చింది, ఇది నాకు కుదరదు, నాకు చేయలేదు, కాలు లేదు, నేను పరిగెత్తడం ఏంటి, నాకు టైం లేదు, నేను చేయడం ఏంటి, నాకు ఏజ్ ఇలాగ ఉంది అని అనడం ఏంటి అంటే, అప్పుడు మనకి మనమే ఆటంకి పెట్టుకుంటున్నాము.
ఈవిడ ఇంకో హీరో. చూడండి, చదవండి ఏముందో అక్కడ దాని మీద. ఇన్ఫాక్ట్ మేబీ ఐ కెన్ ఈవెన్ ఎవరైనా చదవండి ఒకసారి. జస్ట్ మధ్యలో సర్కిల్ మధ్యలో ఉన్నది ఎవరైనా చదవండి. I am 88. Come walk with me. అదే అండి. ఎస్, థ్యాంక్ యూ. అది అలా పెట్టుకొని హ్యాపీగా ఆవిడకి చేశారు. 88 years old. And she is still in front of us. రేస్ వాకింగ్ చేస్తారండి ఆవిడ. ఇంత ఫాస్ట్ గా నడుస్తుంది. సో నా జాగింగ్ కంటే ఆవిడ రేస్ ఎక్కువ, రైట్? అది డస్ దట్ మేక్ యు సాడ్? No. These are our everyday heroes. We see around. సో ఇప్పుడు హీరోస్ అంటే ఏదో వెళ్ళి కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్న వాళ్ళు, ఇది చేస్తున్న వాళ్ళే అక్కర్లేదు. ఏమేమిటి మనం చేస్తున్నది, మనకి ఎలాంటి ఇవి ఉన్నాయి, ఎలాంటి ఇవి చేయగలము, అది దానికి అంటే నువ్వు అది చేయలేమంటున్నావు కాబట్టి వెంటనే పట్టుదలగా నేను వెళ్ళి రేపే చేసేస్తాను కాదు. We need to plan for it. Pray, persevere. ఆ పర్సీవరెన్స్ అండి, కృషి, పట్టుదల వెంటనే కావాలి. ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మా అమ్మ చెప్తే రాదు, టీచర్ చెప్తే రాదు, నాలోంచి వస్తే, నాకు చేయాలన్న ఆ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ కుతూహలం ఉంటే, అది కొన్నిసార్లు కష్టపడినా కూడా ఇష్టమే, కష్టమైనా ఇష్టం, కొంచెం కష్టం కొంచెం ఇష్టం ఉంటుంది అన్న ఆ దీంట్లోంచి వెళ్ళినప్పుడు అది చూసావా, అందుకే పెట్టాను అది. సో అప్పుడు వి కీప్ మూవింగ్, లిటరల్ గా మూవింగ్ అక్కడ. సో యూ హ్యావ్ టు మూవ్, యాక్షన్ వస్తుందండి. సో యా, దేర్ ఈస్ నెక్స్ట్ ఇంకొక పోల్ లాంచ్ చేశారు. సో వీ కెన్ మూవ్ టు ది నెక్స్ట్ సెక్షన్. ఓకే, పోల్ ఆపుతున్నాను. సో ఈ విషయం మనం చూసుకుందాం ఒకసారి. ఏంటంటే 1942లో ఎప్పుడో ఒక రీసెర్చ్ చేశారండి, 46లోనో. ఆ 46లో చేసిన రీసెర్చ్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఒకటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ బోల్డ్ మంది అట్లీస్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి, అబౌట్ 2.5 liters తాగాలి ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా ఇదిగా చెప్పారు. కానీ యాక్చువల్లీ సైన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే దట్స్ నాట్, నేను అదే నమ్మేవాడిని, కానీ చూసేది ఏంటంటే దట్స్ నాట్ రియల్లీ నీడెడ్. అదే మనం మొదట చెప్పినది లిసన్ టు యువర్ బాడీ, మీ నీడ్స్ ఎలా డెఫినెట్ గా కావాలి హైడ్రేషన్, కానీ ఇంత తాగితేనే కానీ నాకు లాభం లేదన్నది లేదు అన్నది చెప్తున్నా. అది సైంటిఫిక్ గా దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎంత కావాలి ఎంత తాగాలి అన్నది. 8 కాకపోతే 2.5 liters కాకపోతే కొంతమందికి 4 liters అవ్వచ్చు. ఆ రోజున బయట ఎండలో రోజంతా పొలం పని చేసుకుని వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తాగవలసి వచ్చింది కదా. సో 2.5 liters తాగే నీకు అంతకన్నా ఇవన్నీ అనలేం కదా, ఉంటే కనుక ఇస్తాం. సో ఆ విధంగా ఇట్స్ నాట్ సైంటిఫికల్లీ నీడెడ్ దట్ వీ డూ దట్. అది సో ఆ విషయం చెప్పడం కోసం అది చెప్పాము. అండ్ కావాలనే ఇది అవునా కాదా అని కన్ఫ్యూజన్ తెచ్చడానికి తీసుకొచ్చాం. సో చూస్తున్నారు కదా ఈ పోల్స్ కొన్నిసార్లు కావాలని చాలా సింపుల్ గా అనిపించేవి ఉన్నాయి, ఏమిటబ్బా ఇది అసలు అనేది ఆలోచింపజేసి ఉన్నాయి. కొన్ని కావాలని చిన్న ట్రాప్ కూడా ఉంటున్నాయి ఆన్సర్లలో. ఇది మనం చేస్తున్నది ఓవర్ ఆల్ ఆఫ్ దిస్ టైం మనం చేస్తున్నది వీఆర్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. సో నేర్చుకుంటున్నదే మళ్ళీ ఎక్కడో వచ్చిన దాని కమ్యూనికేషన్ ఇక్కడ పెట్టాం, మళ్ళీ ఫైనాన్షియల్స్ ఇక్కడ తీసుకుని వచ్చాం. దీని గురించి ఎప్పుడో థాట్ ఎమోషన్స్ అనేది ఫైనాన్సెస్ లో మాట్లాడాం, ప్లాన్ పేపర్స్ ఓవర్ అండ్ ఓవర్ మాట్లాడుకున్నాం. ఈ విధంగా ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ రిలేటెడ్. అందుకోసమనే అయ్యప్ప గారు అడిగినప్పుడు ఈ సిరీస్ ఆఫ్ వర్క్ షాప్స్ 4 అనుకుంటే 5 కూడా చేయవలసి వచ్చింది. ఎందుకు? దీస్ థింగ్స్ ఆర్ us sharing with you what it is that you said you needed. And we are sharing our what worked for us. అది మన కదా
ఈ సీక్రెట్ ఇలాగా జస్ట్ ఒకటి కాదండి, ఇట్స్ ఏ ప్రాసెస్, ఇట్స్ ఏ యాటిట్యూడ్ డెఫినెట్ గా. కానీ కమ్యూనికేట్, హౌ డు యూ కమ్యూనికేట్ యువర్ ఇది, అది కూడా మాట్లాడుకున్నాము. అలాగే నాకు ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అని, ప్రభు గారికి చాలా ఇంపార్టెంట్ అని మేము తెలుసుకున్నది. యాజ్ గుడ్ స్టూడెంట్స్ అండ్ యాజ్ గుడ్ ఎనీ రోల్లో, మా పేరెంట్స్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, అవర్ చిల్డ్రన్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు మా అత్తగారు మామగారు చాలా మంచి ఫ్రెండ్స్, మా ఆడబడుచు చాలా మంచి ఫ్రెండ్, మా వదిన చాలా మంచి ఫ్రెండ్, ఇంకా మొత్తం ప్రపంచం అంతా బోల్డ్ మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నా ఫ్యామిలీతో నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను, ఎలాగా రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తున్నాను, ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాను, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకోగలుగుతున్నాను నా వైపు నుంచి. అండ్ ది యూనివర్స్ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి, వాళ్ళ రెసిప్రోకటే అవ్వాలి. యూనివర్స్ ఆ రకంగా అది కూడా ఇచ్చింది, నాకు అదృష్టం ఉంది. కానీ నా వైపు నుంచి నేనెంత అప్రిషియేటర్ గా ఉన్నాను, అది నాకు నేను బెటర్ పర్సన్. అలాగే ఫైనాన్సెస్, చాలా డిగ్రీలు ఉన్నా నేను ఐ డిసైడెడ్ నాట్ టు వర్క్ ఫుల్ టైమ్ ఫర్ మనీ. అది నా పర్సనల్ చాయిస్, జాబ్ చేయాలా చేయక్కర్లేదా అని కాదు. ఐ వాంటెడ్ టు స్టే విత్ బంగారు తల్లు, నాకు భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్. సో అప్పుడు ఫైనాన్స్ తెలుసుకోవాల్సి వచ్చింది, పర్సనల్ ఫైనాన్స్ చాలా తెలుసుకుని అది షేర్ చేసుకున్నాను. అలాగే మీరు చూసారు కదా, కమ్యూనిటీ సర్వీస్ ద్వారా మాకు ఎంత ఆనందం వచ్చిందో మీరు షేర్ చేసుకున్నాం. మెయిన్గా మా జర్నీ దీంట్లో పెడుతూ చేస్తున్నది. అండ్ అల్టిమేట్ గా పీస్ ఆఫ్ మైండ్ లేదే ఏది లేదు. అందుకని ఇప్పుడు ఓవరాల్ హ్యాపీగా హెల్దీగా ఎలా బతకాలి యాజ్ ఎ హోలిస్టిక్ లైఫ్, బాడీ మైండ్ అండ్ మన హార్ట్ ని కలిపి అన్నది అది నేర్చుకుంటున్నాం. సో లెట్ us రీక్యాప్ వన్ మోర్ టైం, ఎందుకంటే మనం అప్పుడు మర్చిపోతుంటాం, బోల్డ్ వాడికి వెళ్ళిపోతాం కదా. సో అందుకని మా జర్నీ, మా మెసేజ్ మీకు మళ్ళీ ఇంకొకసారి ఇంకో విషయం కూడా రీక్యాప్ చేద్దాం. సవినంగా మనవి చేసుకోవాలండి ఏంటంటే, none of this, we are not preaching anything, we are not preaching, and none of this could be true for you. అది. And if it is not true for you, one thing or all of it, just throw it away. అంతే. మీ జర్నీ ఏదో మీరు చూసుకోండి, రైట్? ఎందుకంటే ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఏదో విధంగా మీకు ఇది చేసినది మీకేం పని చేస్తున్నది చూసుకొని వర్క్ ఆన్ ఇట్, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. సో మనం ఇప్పుడు మొదలెట్టినది మెసేజింగ్ గురించి, కమ్యూనికేషన్ గురించి మొదలెట్టాం. మనం ఏం చేసాము, సెండర్ ఎవరు, మెసేజ్ డీకోడింగ్ గురించి మాట్లాడుతాం. ఆ మీడియం ఏంటి, రకరకాల మీడియం ఏది అప్రాప్రియేట్, దానికి ఫార్మలా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అలాంటివన్నీ చూసుకుని, రిసీవర్ ఎవరు, ఆ రిసీవర్ వచ్చిందా లేదా అనే ఫీడ్బ్యాక్ ఏంటి, అండ్ ఎవరిది మెసేజ్ వెళ్ళిందా అర్థమైందా అన్నది ఎవరిది రెస్పాన్సిబిలిటీ, సెండర్ది. సరేనా? సో ఆ సెండ్ చేస్తున్న మెసేజెస్, వర్డ్స్ ఏది, దే హ్యావ్ ద పవర్ టు క్రియేట్, టు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ టు మేక్ మైండ్ ఎ హార్ట్ టు మేక్. సో ఆ విధంగా ఆ పవర్ ఉన్న వర్డ్స్ ని జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. సో ఆ కమ్యూనికేషన్ లో అన్నిటికంటే వాల్యూ ఏంటి, అటు క్లారిటీ ఉండాలి, మనం ఏం చెప్తున్నాము అని వాళ్ళు వినిపించాలి, అర్థం అవ్వాలి. అది ఏ మీడియంలో చెప్తున్నా కూడా, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, హిందీ మీడియమే కాకుండా టెక్స్ట్ లా, మెసేజ్ లా, ఇది చూడండి, వెరీ న్యూ మీడియం ఫర్ us కదా, we are all working with that, హ్యాపీగా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, రైట్? సో క్లారిటీ ఉండాలి, ఏ చేసినా కూడా మెసేజ్ క్లియర్ గా ఉండాలి. మాటలు అర్థం కాలేదా, సరే అయితే ఇంకోలా మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడుతుంటే అర్థం కావలేదు, కొన్ని ఫ్రెంచ్ లో మాట్లాడదాం, సరే వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ, ఫర్ ద పర్సన్ హూస్ రిసీవింగ్ దట్ మెసేజ్. క్లారిటీతో పాటు కావాల్సింది ఫండమెంటల్ వాల్యూ ఇస్ రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ లేనిదే ఇంకేమీ లాభం లేదు. when you do not respect someone, even if they are speaking the truth, even if they have something that you so very desire, we will not be able to accept it, we will not be able to take it. అలా అని రెస్పెక్ట్ చేస్తున్నాం కదా అని ప్రతిదీ యాక్సెప్ట్ చేయక్కర్లేదు. ఏది కరెక్ట్ అనేది మనకి ఆలోచించడానికి ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, మనకి జడ్జిమెంట్స్ ఉంది, మనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఏ విధంగా చేయొచ్చు అనేది. ఆ విధంగా చేస్తున్నా. ఇంకొకటి అండి, ఇప్పుడు వేమన శతకం వినదగున ఎవరు చెప్పినా వినండి, రెస్పెక్ట్ తో వినండి. వినంతనే వేగపడక వివరింపదగును. కంగారు పడిపోయి వీళ్ళు చెప్పారు కదా నాకు రావటం లేదన్నో అది అనుకుంటే మీరు ఆలోచించండి, అది వివరింపదగును దాని గురించి. అదండి అక్కడ కరెక్ట్. ఆ విధంగా ఏం చేస్తున్నా కూడా మనం కొన్ని వాల్యూస్ తోటి చేస్తాం. ఆ వాల్యూస్, అది ఫైనాన్షియల్ ఏదైనా కూడా, టైం అయినా కూడా, దేనికైనా కూడా వచ్చిన దాన్ని ఫస్ట్ కొంచెం షేరింగ్ చేసుకుందాం, తర్వాత సేవింగ్ చేద్దాం, తర్వాత ఇన్వెస్టింగ్ చేద్దాం, ఆ తర్వాత స్పెండ్ చేద్దాం. ఇక ఇంతకీ ఇది చూసారు కదా, ఇది గుర్తుంది కదా, ఇంతకీ కొనలేదు మనం,
ఈ మొత్తం సెషన్ లో ఇది కొందామని ప్రతిరోజు లక్ష్మి గారు ఇప్పుడు ఇంకా అడుగుతున్నాను నీకు దాని కానీ మీద పోయింది కదా. దీని మీద ఇంట్రెస్ట్ పోయింది. Hmm. థాట్ లేదు దీని మీద ఎప్పుడు ఇంకా. సో ఆ థాట్ లేకపోయేసరికి దీని మీద ఫీలింగ్ పోయింది. అది సో ఇప్పుడు ఇది పక్కకి విసిరేసాం. సో దానికి గురించి ఇది లేదు. ఎప్పటిదాకా హోల్డ్ ఆన్ చేసావు, ఇంక ఇప్పుడు పక్కన విసిరేసావు. అది గుడ్. ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ అది కాదా అన్నది మనకి మనం చూసుకోవాలి. చూసుకుని ఆ థాట్ ని వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ టైం. స్టూడెంట్స్ మేము నాకు డబ్బు లేవు నేను చేయాలంటే ఎవరికైనా కూడా మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం. స్కేర్సిటీతో చెప్పడం లేదు, ఉన్నదాన్ని చాలా బాగా వాడుకోవడం. ఏ విధంగా వాడుకుంటున్నాం, ఇక్కడ గ్రీన్స్ గురించి చెప్పాము, అదొక మెథడ్. కానీ దేనికైనా కూడా ఎంత ఉంది, ఏం చేస్తున్నాం, దాన్ని ఏమొస్తుంది, ఏమి చేయడం అన్న దాన్ని బడ్జెట్ అన్నాం. ఆ బడ్జెటే వెదర్ ఇట్ ఇస్ టైం, వెదర్ ఏ విధంగా చూస్తున్నాము చేసుకుంటున్నాము దాంట్లో వాట్ ఈస్ నీడెడ్, వాట్ ఆర్ మై నీడ్స్, వాట్ ఆర్ ద వాంట్స్. అది డబ్బు గురించి కానీ దేని గురించి కానీ ఆలోచనలు కూడా కానీ ఇప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ ఐ నీడ్. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్, అన్ని ఆర్గనైజేషన్స్ బాగా మంచి పనులు చేస్తున్నాయి, ఈ ఆర్గనైజేషన్ తో చేస్తే నా బిలీఫ్ సిస్టమ్ కి బెటర్ గా ఉందా, ఇస్ దట్ ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ తెలుసుకొని అది చూసి మిగతా వాళ్ళని జడ్జ్ చేయకుండా, ప్రతి వాళ్ళకి సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, ప్రతి వాళ్ళకి ఉన్నది చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. కొన్ని నేను కనుక దాన్ని ఇచ్చేయగలనా, ఇది ఎందుకు దాన్ని లోపల ఇంత కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఇది చెయ్యి అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది బాగుంది, నువ్వు బాగాలేవు, నువ్వు అసలు ఏం లాభం లేదు, నువ్వు చాలా మంచివాడి, ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి కాన్స్టెంట్ గా. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ దాంతో పాటు ఏం వింటున్నాం మనం, ఏ ఛానల్ ట్యూనింగ్ చేస్తున్నాం, రేడియో ఛానల్స్, టీవీ ఛానల్స్ అవి కాకుండా అసలు జనరల్ గా ఏ విధంగా ఎక్కడి నుంచి మనకి థాట్స్ వస్తున్నాయి అని చూసుకుంటే దాంట్లో మనం ఏ విధాన్ని దేన్ని కంట్రోల్ చేయగలం, దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, ఏది మన అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నది అని అర్థమైనప్పుడు అప్పుడు ఒక రకమైనటువంటి సెరెనిటీ అంటే ఏమన్నాం, పీస్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ పీస్ ఇస్ అవర్ నార్మల్ స్టేట్, న్యాచురల్ స్టేట్. ఆ దాంట్లో ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకి ఇది సంగతి, ఇది చేయడానికి ఉంది, ఇది చేయడానికి లేదు, ఇది మనకి హెల్ప్ చేయాలని ఉంది, వీళ్ళని ఇది చేయాలని లేదు, ఇది వీళ్ళు మన ఆప్తులు వీళ్ళకి చేయాలి అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏ రకంగా సర్వీస్ చేయాలి, ఎక్కడ చేయాలి, హూ టు సర్వ్, వై టు సర్వ్ అండ్ హౌ టు సర్వ్ అని అర్థమైనప్పుడు అప్పుడు మన దృష్టి మారుతుంది. దృష్టి మారితే మనం చూసే సృష్టి అంతా కూడా మారిపోతుంది. సో మన థాట్స్ చూసాం కదా ఇందాక, ఏ రకమైన థాట్స్ తీసుకుంటున్నాము ఆ రకమైన సినిమా మార్చుకుంటాం, ఆ సినిమా హాల్ మార్చుకుంటాం. అప్పుడు దాంతో నేను అన్నాను చూడండి, పేరెంట్స్ కి పిల్లలకి ఉన్న దాంట్లోనూ మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్ళారు, వాళ్ళు సినిమా చూసారు, మనం సినిమా చూసాం, దాంతో ఎలాగ మనం మాట్లాడుకునేది, ఎలా కలిపేది. కాబట్టి నీ సినిమాకి అదేంటి అని తెలుసుకుంటాం, నువ్వు చూసింది ఏంటి, నీకు కనిపిస్తున్న ప్రపంచం ఏంటి, ఓహో ఆ ప్రపంచంలో నేను ఇలా ఉన్నానా, ఓకే అందుకని ఇలా నువ్వు అనుకుంటున్నావా అని అర్థం చేసుకున్నప్పుడు ఆ కమ్యూనికేట్ చేస్తాం, రెస్పెక్ట్ అండ్ క్లారిటీతో కమ్యూనికేట్ చేస్తే దాంతో మనకి ఎవరెవరు మన హీరోస్ అని అర్థమవుతుంది, ఎవరెవరు మనం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. ఏ రకమైన థాట్స్ అండ్ ఎమోషన్స్ వచ్చినా ఆల్ ఆఫ్ దిస్ వి అప్రోచ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ అనే సెన్స్ తోటి ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ టుగెదర్. ఇది ఉంది మనం మాట్లాడుకుంది, ఇది మనం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో మాట్లాడుకుంది. అవునా? సో ఇప్పుడు పాజ్ తీసుకున్నాం. ఈ పాజ్ తీసుకున్నప్పుడు జస్ట్ మనం ఏం చేద్దాం అంటే సైలెన్స్ చూద్దాం. ఓకే, సో ఈ సైలెన్స్ తోటి గ్రాటిట్యూడ్ తోటి వచ్చినవన్నీ ఏమిటి అని లెట్స్ జస్ట్ సైలెన్స్ తీసుకుని నేను కొంచెం గ్రాటిట్యూడ్ లాగా నాకు ఏది వర్క్ అవుతుంది అన్నది, హౌ డు ఐ అప్రోచ్ అన్నది ఐ విల్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. బట్ మీరు సైలెంట్ గా బ్రీదింగ్ తోటి మనం వి ఫోకస్ ఆన్ బ్రీదింగ్. సో ఇక్కడ స్లోగా కూర్చుని రోల్ బ్యాక్ యువర్ షోల్డర్స్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్, నాట్ మరీ స్టిఫ్గా అయిపోవద్దు, బట్ వీలైనంత మన స్పైన్ ని స్ట్రైట్ గా పెట్టుకుని కూర్చోగలిగినప్పుడు బ్రీదింగ్ కూడా ఈజీగా అవుతుంది. సో అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కెన్ స్టార్ట్ టేక్ డీప్ బ్రెత్స్ అండ్ యూ కెన్ కౌంట్ ఇట్. స్లోగా ఇన్హేల్ చేసి ఇంతకంటే ఇంకా స్లోగా ఎక్సైల్ చేయడం, చేసే కొలది బాడీ అన్నీ కూడా రిలాక్స్ అయ్యాయి. సో మనం ఏం చేద్దామంటే కళ్ళు మూసుకుందాము. కళ్ళు మూసుకుని విత్ జెంటల్ స్మైల్ ఆన్ యువర్ లిప్స్, ఒక చిన్న చిరునవ్వుతోటి యూఆర్ గ్రేట్ఫుల్ అన్న అది నెమ్మదిగా రిలాక్స్ చేద్దాం. మన ఫేషియల్ మజిల్స్ని రిలాక్స్ చేద్దాం. నెక్ అండ్ షోల్డర్ మజిల్స్, షోల్డర్స్ ఎక్కడైతే మనం టెన్షన్ పెట్టుకుంటున్నామో అదంతా అమ్మయ్య బాగుంది, ఈ క్షణంలో ఉందాం, దిస్ ఈస్ లైఫ్ అని కొంచెం రిలాక్స్డ్గా ఎక్కడైతే ఉందో
రిలాక్స్ అవుతూ జస్ట్ స్టార్ట్ టేకింగ్ స్లో బ్రెత్స్. With each gentle slow breath, let's feel మన entire body relaxing. Let us imagine that there is some light passing through us from head to toe, relaxing entire body. With each breath, let's take in all the peace, all the abundance, all the love, and all the positivity deep into our body, into each one of our cells. ప్రతి కణకణంలోకి ఈ చక్కటి ఆనందమైన ఎనర్జీని తీసుకుందాం. అలాగే విత్ ఈచ్ స్లో ఎక్సలేషన్ మన శరీరంలో ఉన్న టెన్షన్స్, టాక్సిన్స్ అన్నిటినీ స్లోగా రిలీజ్ చేద్దాం. Let us feel that our entire body is cleansed with this light. So grateful for this beautiful, wonderful body. Now with each deep breath, అలా తీసుకుందాం. Let's take in all the love, positivity and peace deep into our minds. Let our minds relax. And all our thoughts become calm. There is no fear. Just let go slowly with each exhalation. All is well. అనుకుందాం. అలాగే with each gentle breath, with smile on our lips, let's take in all the love, all the peace and positivity deep into our hearts. అలాగే ప్రతి ఎమోషన్లోకి తీసుకెళ్దాం ఎనర్జీని. సో దట్ మన ప్రతి మాట, ప్రతి యాక్షను జెంటల్గా, కైండ్గా, ప్రేమగా ఉండేలా చేసుకుందాం. ఆల్ నెగటివిటీ, ఆల్ జడ్జ్మెంట్స్ అవన్నీ మనని ఏదైతే ఆపుతున్నాయో ఇలా ప్రేమ నుంచి విత్ ఈచ్ ఎక్సలేషన్ స్లోగా మన సిస్టమ్ నుంచి పంపుదాం, మన హార్ట్ నుంచి. సో గ్రేట్ఫుల్ టు బి టుగెదర్. సో గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ బ్రెత్. మనకి ఇలాగా జనరస్గా వస్తోంది ప్రతి బ్రెత్. మనం ఏమీ చేయక్కర్లేదు, ఎంతో ప్రేమతో మనకు వస్తుంది. జస్ట్ బి గ్రేట్ఫుల్ ఫర్ దట్, ఫర్ దిస్ మూమెంట్ టుగెదర్. నెక్స్ట్ ఫ్యూ బ్రెత్స్ జస్ట్ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం.
స్లోగా whenever you're ready ఐస్ ఓపెన్ చేయండి. ఈ ఆనందాన్ని, పీస్ని మీతోటి ఉంచుకోండి. నమస్తే. చాలా బాగా, చాలా ఈ కాన్షియస్ లివింగ్ అండి, బేసిక్లీ టు బి అవేర్ ఈచ్ మూమెంట్ ఆఫ్ అవర్ థాట్స్. ఏ థాట్ మనకి బాగుంది, ఏ థాట్ బాగాలేదు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుందాం. ఇలా ఉంటుంటే మనకి కనిపించేది ఏమిటి అనేది మనం చేసుకుంటాం. సో అడిగారు దీంట్లో మా సీక్రెట్ ఏంటి, సో ఒక బోనస్ సెక్షన్ ఇంక్లూడ్ చేసాం. ఏదైనా అవుతుందండి, ఏ సిచ్యువేషన్ అయినా అవుతుంది, మనం దాన్ని కంట్రోల్ చేయలేము. అది అర్థమైంది కదా ఇప్పుడు. దెర్ ఈస్ అ లాట్ దట్ వీ కెనాట్ కంట్రోల్ అండ్ వీఆర్ ఓకే విత్ దట్. ప్రతిదీ ఆలోచించక్కర్లేదు. నేను ఇలా అవుతుంది, ప్రతిదీ హైదరాబాద్ మెట్రో నడుస్తుందా లేదా, లేకపోతే బాంబేలో సబ్వే స్టేషన్ పనిచేస్తుందా, ఢిల్లీలో బస్సులు ఉన్నాయా, లేకపోతే తెలుసు అవసరం ఉందా? All these things happen. There are a lot of things that are happening that I don't need to control, and I'm happy not to control. అలాగే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అవుతుంటాయి మన జీవితంలో. లైఫ్ థ్రోస్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. సో సిక్నెస్ ఇలాంటివన్నీ ఎలాగా అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఎందుకు ఇలాగా వై మీ అన్నది వస్తుంది. ఆ వై నుంచి ఏమవుతోంది ఇప్పుడు అన్నది, దానికి ఆ ట్రాన్సిషన్ చేసినప్పుడు ఆ యాక్సెప్టెన్స్ ఫస్ట్, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ రైట్ నౌ, ఇన్ దిస్ ట్రాఫిక్ జామ్, ఇన్ దిస్ సిక్నెస్ అన్నప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ దట్ వీఆర్ హియర్ అన్నది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది. ఆ తర్వాత సో వాట్ ఆర్ మై ఎమోషన్స్, వాట్ ఆర్ ది ఫీలింగ్స్ దట్ ఐమ్ ఫీలింగ్ ఫ్రమ్ ది ఎమోషన్ నుంచి అన్నది. సో యాంగర్ ఫీల్ అవుతున్నాను, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాను, గివ్ అవేర్నెస్ టు దట్, అటెన్షన్ టు దట్. అప్పుడు దెన్ ఇస్ దర్ అన్ యాక్షన్ దట్ ఐ కెన్ డూ. ఓకే, నేను నాకు ఇలా అనిపిస్తోంది, ఐ కెన్ డూ దిస్ టు చేంజ్ ది సిచ్యువేషన్. అది చేయండి, చేద్దాం. లేదా మనం ఏమీ చేయలేం, జస్ట్ పీస్ఫుల్గా విత్ అవర్ జెంటల్ కామ్నెస్ తోటి దాన్ని అప్రోచ్ అవుదాం. అదండి, అప్పుడు మనకు ఆ పీస్ దానికి వస్తాం. మెయిన్గా ఈ త్రికరణ శుద్ధి అని వింటూ ఉంటాం, థాట్, వర్డ్, యాక్షన్. మనకు ఒక థాట్ వచ్చింది, అదే మనం మాటల్లో మాట్లాడుతున్నామా, అదే మన యాక్షన్లో రిఫ్లెక్ట్ చేస్తున్నాం. దట్స్ వాట్ మేక్ అస్ ఆనెస్ట్ పీపుల్ అండ్ ట్రస్ట్ వర్ది పీపుల్. లేకపోతే హిపోక్రెట్స్ అవుతాం, ఒకటి అనుకుని ఇంకొకటి చెప్పి ఇంకొకటి చేస్తే కదా. సో అక్కడ మనం దెన్ వెన్ వీఆర్ దట్ ఆ త్రికరణ శుద్ధిగా ఉందా అన్న మనం చూసుకుంటే, అవేర్గా ఉంటే, కాన్షియస్గా ఉంటే, దెన్ పీపుల్ వుడ్ లవ్ టు బి అరౌండ్ అస్. మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా, అప్రిషియేటర్స్ అవుతాం, మన మిగిలిన జీవితంలో, మిగిలిన వాళ్ళ జీవితంలో ఒక బ్లెస్సింగ్ అవుతాం. అది. సో ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ఎ బీయింగ్ కైండ్ అండ్ బీయింగ్ రైట్, ఆ బీయింగ్ కైండ్నెస్ ఇచ్చినప్పుడు దెన్ యూఆర్ ఆల్వేస్ రైట్. అంటే నేను ఇట్స్ నాట్ లైక్ వీఆర్ నాట్ గోయింగ్ టు టెల్ అవర్ ట్రూత్, ఆ టెల్ అవర్ ఎక్స్పీరియన్స్ మనం ఏమి ఎక్స్ప్రెస్ చేయమని కాదు, కానీ ఎక్స్ప్రెస్ ఇట్ విత్ జెంటల్గా, వాళ్ళ వైపు నుంచి ఏమవుతుందని కైండ్గా, కంపాషనేట్గా చేయగలుగుతాం. దట్ ఈస్ అనదర్ సీక్రెట్ మనకి. సో ఇంకొకటి, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. వీ హ్యావ్ సో మెనీ. నన్ను కూర్చోబెట్టి అడిగితే ప్రతి వారు మీ జీవిత సిచ్యువేషన్ నాకు చూపిస్తే నేను ఎన్నైనా చెప్పేసేయగలను, కానీ మీరు ఫీల్ అవుతున్నారా, ఆ బ్లెస్సింగ్స్ మీలోంచి ఉన్నాయా? నేను అన్లెస్ ఐ యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ నాట్ మై బ్లెస్సింగ్. అది చూసుకోండి. దెర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఇదే బ్లెస్సింగ్. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మనకు ఉన్నవి ఏమిటి? ఆ 5 సెన్సెస్ ఉన్నాయా, 4 సెన్సెస్ ఉన్నాయా, ఏది ఉన్నా సరే, 3 కాళ్ళు ఉన్నాయా, ఒకటే కాలు ఉందా? ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్, జీరో, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ మనం అప్పుడు కమ్యూనికేషన్ లో అనుకున్నాం, హూ am I అని మాట్లాడాం. సో బోరింగ్ గా చెప్తున్నావా, ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నావా అని. దిస్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. మనం బాడీ, మైండ్, హార్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఏమిటి మన థాట్స్ ఏంటి? ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ద ఆన్సర్ is what you're looking for, and that is what determines who you are, and then it builds on itself. Yeah, it's keep changing, it's dynamic. You're learning, you're looking around, you're listening to different things and learning constantly, and then హాయిగా ఎంజాయ్ చేస్తూ తీసుకోండి, వదిలేవలసిన వదిలేండి, లెట్ గో. గ్రాటిట్యూడ్ చేయడం మొదలెట్టచ్చు అని ప్రతిరోజు రాత్రి ఈరోజు ఏం బాయింది నాకు జీవితంలో అన్నది మనం కాన్షియస్గా మన మైండ్కి ఫీడ్ చేస్తే, మన హార్ట్ నుంచి వస్తే, అది రాసుకుంటే, అది చదివితే ఎంత
సో ఇదంతా మన బ్లెస్సింగ్స్ కదా, ఎన్ని విషయాలకు మనం వీ కెన్ బి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వచ్చు అని రాసుకోవచ్చు. మ్యూజిక్ వండర్ఫుల్ థింగ్ అండి. ఏ రకమైన మ్యూజిక్ వింటాను అంటే మూడ్ సెట్ చేస్తుంది, మూడ్ ని మార్చాలంటే కూడా మ్యూజిక్ చేస్తుంది. అండ్ చెప్పాం కదా చాలా మన చుట్టూ ఉన్న గాలి, నీరు, ఆకాశం మనం అడగకుండా ఎన్నో ఆనందాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన బ్లెస్సింగ్ మన బ్రెత్. జస్ట్ బి కాన్షియస్ టు దట్ ఈచ్ బ్రెత్ ఈస్ యూ కెన్ రియల్లీ రిలాక్స్ యూ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ మోర్ అండ్ మోర్. ఇమోషన్లు ఇవన్నీ థాట్స్ మన అటు ఇటు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్ అన్నది ఇట్స్ సో క్లోజ్ టు అస్, సో నియర్ టు అస్. ఇకపోతే ఇది అగైన్ మనం వీ హ్యావ్ టు క్లోజ్ విత్ ఎ సాంగ్ అండ్ వీ లవ్ దిస్ సాంగ్. నిజంగా రిఫ్లెక్ట్స్ అవర్ థాట్స్ అండి ఇది అనిపిస్తుంది. ఈ లిరిక్స్ చాలా గొప్పగా ఉంటాయి. లిరిక్స్ సో ఎంజాయ్. ఒక్కొక్క మాట వినండి, ఒక్కొక్క మాట అది చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. తర్వాత కూడా ఇంకోసారి వినండి. అదండి మా ఫేవరెట్. ఇంకొకటి చుట్టం చూపుగా వచ్చేమందరం మూటే కట్టుకుపోయేదెవరం ఉందాం ఒకరికి ఒకరుగా అని ఉంటుంది పాటలో. అది కూడా మాకు చాలా చాలా నచ్చేది. సో నౌ వి ఆర్ డన్ రైట్. ఇస్ దేర్ ఎ పోల్? ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎ పోల్. పోల్ లేకుండా ఉంటుందా? ఇదిగోనండి ఫైనల్ పోల్ ప్రామిస్. ఇంతకన్నా పోల్స్ పెట్టాం ఈ సెక్షన్ లో. పోల్ కనిపిస్తుంది కదా? యా గుడ్. సో ఇది పోల్ ఇక్కడ వెనక నడుస్తున్నప్పుడు ఆలోచించండి, ఎవరైనా కావాలని మాట్లాడాలి అని అంటే ఎంకరేజ్ దట్, చేతులు ఎత్తండి. వీఆర్ డన్ ఫర్ ఫ్రమ్ అవర్ సైడ్. కాబట్టి టైం ఫర్ యూ టు చెప్పండి. మాకు వినాలని ఉంది, మాకు నేర్చుకోవాలని ఉంది. నుంచి చాలా నేర్చుకుంటున్నాం దాంట్లో, ఫార్మ్స్ నుంచి కానీ వాట్సాప్ లో మీరు పెట్టినవి కానీ నేర్చుకుంటున్నాము. వి వాంట్ టు లెర్న్ మోర్. కాబట్టి చెప్తూ ఉండే అస్సలు మొహమాట పడకండి. టైం అయిపోయింది అని కూడా లేదు మాకు. ఉంటాము. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు షేర్.
ఓకే, ఇంకొక 9 మంది ఓట్ చేయాలనుకుంటాను. సో ఇంకొక 10 సెకండ్లు 15 సెకండ్లు ఇద్దాం. ఆలోచిస్తున్నారు కదా ఎవరెవరికి మాట్లాడనుందో, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. మీకు ఇప్పటికి అర్థం అవుతుండొచ్చు. చెప్పండి ప్రభు గారు. ఒక క్వశ్చన్ అడిగారు చాట్ బాక్స్ లో. చూసానండి, చూసాను. వెన్ స్ట్రెస్ చూసారా? ఓకే. అందరూ హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. 1 by 1 మేము ఒక్కొక్కరిని పిలుస్తాం. ఇది రిజల్ట్స్ ఆఫ్ ద పోల్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది, గ్రేట్ఫుల్. సో ఫస్ట్ చాట్ లో ఉన్న క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ చదువుతాను. వెన్ స్ట్రెస్ ఇస్ మోర్, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో సైలెన్స్ గా ఉండడం మంచిది కదా అన్నది. ఎస్ అండి. ఫస్ట్ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్లో ఆ సైలెన్స్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆ ఎమోషన్ని మనకి ఫీలింగ్ దాకా వెళ్లకుండా, అసలు అర్థం చేసుకోవడానికి, ఆపడానికి, యాక్షన్ దాకా వెళ్ళిపోకుండా ఆ స్ట్రెస్లో యాక్ట్ చేసేయడం కంటే, సైలెన్స్ విల్ గివ్ దట్ స్పేస్ టు రిఫ్లెక్ట్ అండ్ అండర్స్టాండ్ అండ్ టు జస్ట్ ఫర్ లెట్ ఇట్ బీ అన్నది. దాన్ని వెంటనే ఏంటిది అన్నది. ఇందాక నేను పీస్ గురించి మాట్లాడినప్పుడు, టు కమ్ టు దట్ యాక్సెప్టెన్స్, వాట్ ఈస్, ఏమవుతోంది అన్నది ఫస్ట్ అక్కడ మనం అక్నాలెడ్జ్ చేయడానికి సైలెన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ అండర్స్టాండ్ ఫస్ట్. అప్పుడు ఆ తర్వాత దెన్ యూ కెన్ సీ ఓకే దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇలా అవుతోంది. సో ఇస్ దేర్ యాక్షన్, నేను ఇక్కడ మాట్లాడితే మంచిదా లేకపోతే కాకుండా జస్ట్ ఊరుకుండం బెటరా అన్నది, అవన్నీ దాని నుంచి వస్తాయి. అన్లెస్ యూ గివ్ దట్ సైలెన్స్ మూమెంట్ ఆఫ్ ఎంత కావాలో అంత ఉండిపోగలిగితే దట్స్ బెస్ట్ అండి, డెఫినెట్లీ. దీనికి ఇంకొకలాగా చెప్తాను నేను. ఒక్క క్షణం, అది ట్రైంగ్ టు బ్రింగ్ దట్. ఇంకోలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము, ఎమోషన్స్ వస్తాయి. సో ఈ ఎమోషన్స్ ఎలాగో వస్తాయి, వచ్చేదానికి మనం ఏం కంట్రోల్ చేసుకోలేం, రైట్? ఫర్ ది మోస్ట్ పార్ట్ ఇమీడియట్గా వచ్చేస్తుంటాయి. సో ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు, ఆ ఎమోషన్స్ తర్వాత వచ్చినది థాట్ కదా. ఆ ఎమోషన్స్ తర్వాత వచ్చిన థాట్ అయినప్పుడు, ఆ థాట్ ఎమోషన్స్ కలిపితే ఫీలింగ్స్ వస్తున్నాయి, అవునా? ఆ ఫీలింగ్స్, ఓకే షేర్. ఎనీవే మీకు అది అర్థమైంది కదా, మెయిన్ గా ఫస్ట్ ఎమోషన్. యా. సో ఈ ఎమోషన్ వచ్చినప్పుడు థాట్ కి ఎమోషన్ కి మధ్యలో ఉన్నది, థాట్ కి ఫీలింగ్ కి మధ్యలో ఉన్నది ఏంటి? Alright, there you go. Hopefully you can see this. So ఇప్పుడు ఎమోషన్ వచ్చిందండి, ఆ ఫియర్ వచ్చింది, యాంగర్ వచ్చింది, ఆ తర్వాత పెయిన్ వచ్చింది. ఈ పెయిన్ కి ఉన్నదానికి మధ్యలో ఉన్నది థాట్. సో ఈ విషయం మళ్ళీ తెద్దాం. సో ఈ థాట్ అనేది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏంటి, 2 విషయాలు కావాలి. ఒకటి టైం ఇద్దాము, రెండోది డిస్టెన్స్ ఇద్దాం. ఈ టైము డిస్టెన్స్ ఇచ్చినప్పుడు థాట్ మారుతుంది, తగ్గుతుంది, ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. జస్ట్ థింక్ అబౌట్ దిస్. మీరు ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు, ఎప్పుడో సెకండ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టాడు, లేకపోతే ఏదో విధంగా చేశారు. అప్పుడు మనకి ఉన్న ఇంటెన్సిటీ ఆఫ్ దట్ థాట్, ఇలా చేశారు అనేది ఇప్పుడు గుర్తుండకపోవచ్చు, కొన్ని ఉంటాయి కానీ ఉండకపోవచ్చు కూడా కదా. ఎందుకు? అప్పటికి ఇప్పటికీ మనకి టైం ఉంటుంది, వాళ్ళంతా డిస్టెన్స్ ఉంటుంది. ఆ టైము డిస్టెన్స్ ఇన్నేళ్ళు ప్రతిదానికి పెట్టలేము మనం. అది చేయలేనప్పుడు ఆ టైం అండ్ థాట్ రావడానికి సైలెన్స్ వాడతాం. సో ఆ విధంగా మీరు చెప్పింది కల్లా కరెక్ట్. ఆ సైలెన్స్ థాట్ ఏంటంటే, ఆ సైలెన్స్ ఉన్నదే కాకుండా ఆ టైంలో
బ్రెత్ మీద ఆలోచిస్తే కనుక ఇఫ్ దట్ జస్ట్ ఇట్ కుడ్ బి థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఓ పెన్ పట్టుకోవచ్చు, దాన్ని టచ్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా సంథింగ్ దట్ బ్రింగ్స్ యూ టు దిస్ ప్రెసెంట్ మూమెంట్ చేస్తే అప్పుడు ఆ సైలెన్స్ అనేది ఊరికేనే సైలెంట్గా ఉండడం నాకైతే చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే కొంతమంది దానికి అలా సైలెంట్ గా ఉండిపోతారు. ఇట్ డజంట్ మీన్ ఆలోచించటం లేదని కాదు. సో క్వైట్ గా ఉన్నంత మాత్రం సైలెన్స్ కాదు. ఈ సైలెన్స్ ఏంటంటే స్పేస్ వేర్ రియలీ మనం సైలెంట్, అన్ని థాట్స్ కి ఉండనిస్తాము, కానీ వీఆర్ సైలెంట్, వీఆర్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ అన్న ఆ సైలెన్స్ అయితే డెఫినెట్లీ వర్క్ అవుతుంది. జస్ట్ క్వైట్ గా ఉండడం కూడా ఉపయోగపడుతుంది ఫస్ట్ వెంటనే మాట్లాడకుండా. బట్ గోయింగ్ టు దట్ స్పేస్ ఆఫ్ సైలెన్స్ విల్ రియలీ హెల్ప్ యూ. ఆ టైంలో ఆ సైలెంట్ గా ఉంది అంటే ఈ రకమైన సైలెన్స్ మాట్లాడుతున్నాయి ఏంటంటే థాట్స్ విపరీతంగా వచ్చేసి ఓవర్వెల్మ్ చేయకుండా, అప్పుడు థాట్ కి మధ్యలో స్పేస్ వచ్చినప్పుడు నువ్వు బాగున్నావు, లేదు నువ్వు పక్కకి వెళ్ళు. టిండర్లో లాగానే ఇటు అటు యూ ఫ్లిక్ హియర్ అండ్ దేర్ అండ్ యూ సే ఓకే యూ స్టే. దానికి ఆ టైం రావడం కోసం, ఆ స్పేస్ రావడం కోసం సైలెన్స్ ఉపయోగపడుతుంది. అది హెల్ప్ చేసిందా మీకు? హలో, అర్థమైందండి? హెల్ప్ చేసిందా చెప్తారా? అర్థమైతే గుడ్, థ్యాంక్ యూ. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి? నెక్స్ట్ మధులత ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో, ఈజ్ ఇట్ ఆడిబుల్ అన్నయ్య? చెప్పండి. వినిపిస్తుంది. మధు ప్లీజ్ క్యారీ. నమస్తే లక్ష్మి గారు అండ్ ప్రభు గారు. నమస్తే అండి మధులత గారు, చెప్పండి. మీరు చెప్పిన ఈ 5 days సెషన్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్ మేడం. అసలు ఈ 5 daysలో చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఈ కమ్యూనికేషన్ కానీ, ఫియర్లెస్ ఫైనాన్స్, స్పిరిట్ ఆఫ్ సర్వీస్, హెల్త్ గురించి, ఇంకా స్ట్రెస్ గురించి, ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి మేడం. మాకి డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇంకా ఈ విషయాలన్నీ మాకు ఎవరు చెప్పరు మేడం, మీరే ఇలా చెప్పారు. ఈ ప్లాట్ఫామ్లో వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అని ప్రొవైడ్ చేసిన ప్లాట్ఫామ్లో మీరు మాకు షేర్ చేశారు. ఇవన్నీ మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండవు, మీరు షేర్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరు తెలుసుకుని ఉంటారు. అండ్ ఇంకా సర్వీస్ అనేది ఎలా చేయాలి అనేది, చాలా మందికి సర్వీస్ చేయాలని ఉంటుంది మేడం, కానీ ఎలా చేయాలి అనే దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండదు, వాళ్ళకి ఏం తెలిసి ఉండదు అనమాట మేడం. ఇవన్నీ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా సంతోషం. చాలా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో. ఇంకా ఏంటంటే చాలా ఫన్నీగా కూడా చాలా బాగుంది మేడం ఇద్దరు కాన్వర్జేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. We had fun. We had so much fun with you. And we are learning. కాబట్టి అవి రెండు ఉన్నప్పుడు ఆనందంగా బాగుందమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మధులత. నెక్స్ట్ మౌనిక. నెక్స్ట్ మౌనిక. Good evening to Prabhu Garu and Lakshmi Garu. First of all, I'm really thank you for your time on this 5 days workshop. I'm so thankful for what you said in this 5 days workshop. It is very useful to us. Mainly, teachers also didn't say like this word. I hope like these sessions to be continued in future, and we are eagerly waiting for these sessions. I hope you for this amazing and excellent lessons, ma'am and sir. Thank you very much. And I'm very feeling gratefully to be a part in this workshop. Thank you, ma'am and sir. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీలాంటి ఆడియన్స్ ఇలా రిసీవ్ చేసుకుని మేము నేర్చుకుంటున్నాం అంటే మాకు ఇంకా చాలా ఆనందంగా, మాకు అదే అనుకున్నాం నేను ప్రభు, వీ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ ఇన్ ఎనీ వే. డబ్బులు కావాలని లేదు, మీరు మారాలని ఏది కాదు, కానీ ఒక మంచి ఇంటెన్షన్ ఉంది, మాకు ఒక ప్రేమ ఉంది, మీకు ఇవ్వాలనిపించింది. సో ఆ ఇంటెన్షన్ని మీరు చక్కగా తీసుకుని ఆనందంగా మీకు కావాల్సిన విధంగా తీసుకోవాలనుకున్నాము, అది మీరు తీసుకుంటున్నాము అని మాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మారాలని కాదు, మారుతారని, అది మీరు ఏది తక్కువ అని కూడా కాదు, యూ నో ఎవ్రీథింగ్. అన్ని మీకు కావాల్సినవన్నీ ప్రపంచం చూపిస్తుంది. మీరు ఆల్రెడీ యు ఆర్ పర్ఫెక్ట్ మా దృష్టిలో. మీకు తక్కువ కాబట్టి మేము చెప్పాలి మీరు మారిపోవాలి, బాగుపడాలన్నది ఎస్ అందరిలో కూడా లోకాన్ని సమస్తం టైప్లో మేము కాన్స్టెంట్ గా నేర్చుకుంటాం. సో అది మా ఆనందం నుంచి మేము నేర్చుకున్నది గ్రాటిట్యూడ్ తో మీకు ఇవ్వాలనుకున్నాం. మీ అందరి పాజిటివ్
ఫీడ్బ్యాక్ ఇట్స్ రియలీ హెల్పింగ్ అస్ టు డూ దిస్ మోర్ అన్నది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఇంకోటి అంటారండి, యూ టీచ్ బెస్ట్ వాట్ యూ నీడ్ టు లెర్న్ మోస్ట్ అని. సో ఈ విధంగా ఈ స్లైడే, ఇప్పుడు కనిపిస్తున్న స్లైడే ఉందనుకోండి, నాకు చాలా అవసరం ఇది నేర్చుకుంటున్నాను. కాబట్టి దాంతో దిస్ has offered me this session, this platform has offered me and offered us a way of learning. మా ఆలోచనలు ఏంటి, మా దృష్టి ఏంటి, మా దీని గురించి ఏంటి. సో ఈ విధంగా మేము నేర్చుకుంటూ గ్రో అవుతున్నాం ఇక్కడ. కాబట్టి థ్యాంక్ యూ. ఇట్స్ ఎ మ్యూచువల్ టూ-వే స్ట్రీట్. కమ్యూనికేషన్ ఎప్పుడు టూ-వే స్ట్రీట్ కదా. Thank you, ma'am and sir. I think thanks do not feel enough for your lessons, ma'am and sir. థ్యాంక్స్ అసలు అంటే ఆ గ్రాటిట్యూడ్ తో వి ఫీల్ టుగెదర్, వి ఆర్ వన్ విత్ యు. మొన్న ఎప్పుడో చెప్పాను చూడండి, there is no debt of gratitude. ఇలా చాలా రుణపడిపోయాము చేశారు అని ఆ గురించి, ఆ టైప్ ఆఫ్ థ్యాంక్ గురించి అవసరం లేదండి. ఎందుకంటే అగైన్ మాదైతే కదా ఏదైనా కూడా అంతా మనదేనండి. వి ఆర్ జస్ట్ షేరింగ్ టుగెదర్ అంతే. చెప్పండి. థ్యాంక్ యూ మౌనిక. నెక్స్ట్ అయ్యప్ప. అన్న వినిపిస్తుందా అన్న? ప్లీజ్ వినిపిస్తుంది. ప్లీజ్ క్యారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు అండ్ ప్రభు గారు, అండ్ గుడ్ ఈవినింగ్ అయ్యప్ప గారు. నమస్తే. ఫస్ట్ మీకు చాలా థ్యాంక్స్. అంటే మాకు ఈ విషయాలు చెప్పడానికి మీరు మీ టైంని కేటాయించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అండ్ వీఆర్ విత్ యూకి కూడా చాలా థ్యాంక్స్. అంటే ఇలాంటివి చాలా వర్క్షాప్ అందరూ పెడతా ఉంటారు, ఏవేవో పెడతారు, బట్ యూజ్ ఉండదు. బట్ కొన్ని యూజ్ ఉంటాయి, కానీ ఇలా ఎవరు చెప్పరు. అందుకని ఇలాంటి వర్క్షాప్ పెట్టినందుకు వీఆర్ విత్ యూ కూడా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అందరం మనము. అండ్ మీరు చెప్పే విధానం కానీ, మీరు చెప్పిన టాపిక్స్ కానీ, అంటే మనం లైఫ్లో ఒక సక్సెస్ రావాలంటే మీరు చెప్పిన టాపిక్స్ అన్నీ మనకి ఉంటే కానీ మనము సక్సెస్ అవ్వలేము. అది మీరు చెప్పింది కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అంటే మీరు చెప్పిన వరుస, అంటే ఒకటి వస్తే ఒకటి ఉండాలి, ఇది వస్తే ఇది ఖచ్చితంగా ఉండాలి అని లింక్ అయి ఉన్నాయి. అంటే అందులో మేము ఎవరు ఏ డౌట్ అడిగినా కూడా మీరు డీటెయిల్డ్గా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. మెయిన్ అదే, అంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పి మాకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు బాగా. చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మామూలు వర్క్షాప్స్ లో ఎవరు ఇట్లా సాంగ్స్ పెట్టి మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు, ఫన్ ఇచ్చారు. మీ ఇద్దరు అలా మాట్లాడుకుంటా మాకు ఫన్ ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ప్లస్ నాలెడ్జ్ ఇచ్చారు. అన్ని బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది ఈ వర్క్షాప్. థ్యాంక్ యూ మేడం, అండ్ థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ అయ్యప్ప గారు. తప్పకుండా థ్యాంక్ యూ, వీఆర్ విత్ యూ. అది చేయడానికి ఇంకపోతే నవ్వకపోతే ఏం లాభం అండి జీవించి. సో ఇంపార్టెంట్. చాట్ లో చూసాను. థ్యాంక్ యూ అయ్యప్ప. పృథ్వీ గారు మెసేజ్ చేసాము. థ్యాంక్ యూ. చెప్పండి. నెక్స్ట్ చాందిని, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్ అండ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి టాపిక్స్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్, స్ట్రెస్ అనేది మన అందరిలో చాలా కామన్ గా ఉంటది. మనం ఎవ్రీడే స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం ఎలాగో ఒకలాగా. మనం ఏదైనా ఒకటి మర్చిపోవాలని అనుకుంటే మనం పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటాం కాబట్టి అవుతున్నాం. మనం ఏదైనా ఒకటి మర్చిపోవాలనుకుంటే ఇంకా దాని గురించి డీవియేట్ అయిపోవడమే బెటర్. అదే మీరు చెప్పారు, మనం మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలని. అది నాకు చాలా నచ్చింది. అండ్ మీరు యూట్యూబ్ నుంచి ఇలా సాంగ్స్, అంటే ఆ పర్టికులర్ టాపిక్ కి తగ్గ సాంగ్స్ ని పెట్టడం, అలా చాలా బాగుంది. చాలా ఫన్ గా, చాలా ఇంటరాక్టివ్ గా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్. బాగుందమ్మా. థ్యాంక్ యూ చాందిని. గ్లాడ్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. కొంతమంది చాట్ బాక్స్ లో పెడుతున్నారు ప్రభు గారు. అవునండి, చూస్తున్నాం. థ్యాంక్ యూ. భవ్యశ్రీ, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో. హలో, చెప్పండి. వినిపిస్తుంది. వినిపిస్తుంది. హాయ్
హాయ్ మ్యామ్ అండ్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్. చాలా వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. ఈ వర్క్ షాప్ అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పిన ప్రతి టాపిక్ కూడా మాకు లైఫ్ లో చాలా హెల్ప్ అవుతాయి. మీరు చెప్పే విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే చెప్పారు మీరు. అంటే పెద్దవాళ్ళు మాకేదో లెక్చర్ ఇస్తున్నారు అన్నట్టు కాకుండా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటున్నట్టు చాలా ఇంటరాక్టివ్ గా చెప్పారు. మీరు చెప్పే విధానం అయితే చాలా బాగా నచ్చింది. బాగుందమ్మా. దట్ ఈస్ మై అవర్ ఇంటెన్షన్ కూడా. సో ద మెసేజ్ వెంట్ త్రూ. దిస్ ఈస్ నాట్ ఎ లెక్చర్. వీఆర్ నాట్ లెక్చరర్స్. వీఆర్ నాట్ టీచింగ్ యూ సంథింగ్ దట్ ఏదో టెక్స్ట్ బుక్ లో చదివి చెప్తున్నది కాదు. సో వీఆర్ ఇంటరాక్టివ్, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ లెర్నింగ్ టుగెదర్. యూ గాట్ దట్ మెసేజ్. థ్యాంక్ యూ మాకు మళ్ళీ అది వెనక్కి చెప్తున్నందుకు. నాకు స్కూల్లో కాలేజెస్ లో కానీ ఎవరు